ప్రభునామంలో ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరోసారి మిమ్మల్ని కలుసుకునే అవకాశం ప్రభు అనుగ్రహించినందుకు ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవుని దాసులు అంకుల్ బాలస్వామి గారికి, తమ్ముడు జాన్ బాబ్, మిగిలిన సహోదరులకు నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మొదటగా నా ఆలస్యాన్ని మరి మన్నించాలి. ఆలస్యం నాది కాదు, ఇండియన్ రైల్వేస్ది. ఏదేమైనా చేరుకోగలిగాను. పాపం 2 గంటల నుంచి మీరు పాడుతున్నట్టుగా విన్నాను నేను. ఇంకొంచెం పాడుంటే మీరు నేను వచ్చేసరికి సమస్యలు ఇక్కడ పడి ఉంటారేమో. మంచిది. ఇక మనం కాలయాపన చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని మనం కలిసి ధ్యానం చేస్తాం. మరి ఆదివారం రాత్రి వరకు నేను మీ మధ్య ఉండే పని మరి నాకున్నట్టుగా నేను గ్రహించి ఒక పుస్తకాన్ని మీ ముందు ఉంచి దాంట్లోంచి కొన్ని సంగతులు చెబుదామని నేను ప్రేరేపించబడతా ఉన్నాను. ప్రభు యొక్క సహాయం, ఆయన కృప తోడుగా ఉంటే మనం ఈ పుస్తకాన్ని ఈ 3 దినాల్లో మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈరోజు ఆ పుస్తకంలోంచి మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకొని మనం కలిసి ధ్యానం చేద్దాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు మనం మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవాలని కోరుతా ఉన్నాను. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలకు చనిపోయెను. తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండేరి. ఐదవ వచనం అందరూ కలిసి చదువుదాం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిది ఆయను. ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. మా పరమ తండ్రి, ఈ పట్టణంలో మీరు ఏర్పాటు చేసుకున్న ఈ స్థానిక సంఘం, ఈ సంఘమును కాయుచు ఉన్న నీ సేవకుడు, తన కుమారులు, తోటి జతపనివారు, వారు పడుతున్న ఈ ప్రయాసలో ప్రతి ఏటా అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో నేనును వచ్చి వారితో ఈ మంచి సావాసం కలిగి ఉండడానికి, నీ వాక్యంతో వారికి పరిచర్య చేయడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాల కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మేము ఒకరి విశ్వాసం వలన ఒకరం ఆదరించబడి బలపరచబడి నీ కొరకు సాక్షులుగా సాధనాలుగా బ్రతకడానికి కావలసిన కృప మా అందరికీ అనుగ్రహించమని, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారమగినట్లుగా చేయమని, దయగలిగిన నీ ఆత్మ మా పాదములను సమభూమి మీద నిలుపునట్లుగా మీరు కృపాకార్యం చేయమని, మా బలహీనతల్లో నీ బలం పరిపూర్ణం చేయు దేవుడవు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అన్న లేఖనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ కృపను అర్థిస్తున్నాము.
మా మధ్య మీ కృపాకార్యం చేయండి. నీ వాక్యమును వినబుద్ధిని పుట్టించుము, గ్రహించు కృపను అనుగ్రహించమని చేరి వచ్చిన నీ పిల్లలందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ నీ దాసుడు పడుతున్న ప్రయాసక ఫలమునిమ్మని క్రీస్తు యేసు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో స్త్రీల పేరు మీద వ్రాయబడిన 2 పుస్తకాలలో తొలి పుస్తకం రూతు గ్రంథం. మరి విశేషంగా ఒక అన్యురాల యొక్క పేరుతో గ్రంథస్థం చేయబడిన పుస్తకం ఈ రూతు గ్రంథం. 4 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకాన్ని మనం 4 రకాలుగా అధ్యయనం చేయవచ్చు అన్నమాట. మొట్టమొదటిగా ఈ 4 అధ్యాయాల్ని ఒక చరిత్ర పుస్తకంగా మనం చదవచ్చు. ఇందులో ఒక కుటుంబం యొక్క చరిత్ర ఉంది. ఆ కుటుంబంలో నుంచి దావీదు పుట్టే వరకు మెస్సియా యొక్క మూలాలు ఈ పుస్తకంలో వ్రాయబడ్డాయి. ఆ కారణం చేతన దీనిని ఒక హిస్టరీ బుక్గా దీన్ని మనం చదవచ్చు, ఎందుకంటే ఇందులో చరిత్ర ఉంది. అదే సమయంలో ఈ పుస్తకాన్ని మనం ఒక డివోషనల్ బుక్గా చదవచ్చు కూడా. ఇది ఒక ధ్యాన పుస్తకం. దేవుని పిల్లలు ధ్యానాలు చేస్తూ ఉన్నప్పుడు వారు తీర్మానాలు చేస్తూ బ్రతుకుతుంటారు. ధ్యానం తరువాత తీర్మానం లేకపోతే ధ్యానం జరిగినట్టే కాదు. కనుక ఈ పుస్తకంలో మనం చదివితే చాలా తీర్మానాలు కనబడతాయి. ఎలిమెలకు ఒక తీర్మానం చేసుకుని మోయాబుకు వెళదామనుకున్నాడు. అతని భార్య నయోమి కూడా భర్తతో పాటు పోదాము అని అనుకుంది. మరి భర్త చనిపోయిన తర్వాత ఇంకా కొద్ది కాలం అక్కడే ఉందామని అనుకుంది. తర్వాత ఆమె కుమారులిద్దరూ మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి తీర్మానించారు. వారును గతించిపోయిన తర్వాత దేవుడు యోధా బెత్లెహేమును జ్ఞాపకం చేసుకున్నాడు అని విన్న తర్వాత మళ్ళీ నయోమి వెనక్కి వచ్చేద్దామని తీర్మానించుకుంది. అలా వెనక్కి వచ్చేద్దామని ఆమె తీర్మానించుకున్న తర్వాత కోడళ్ళు ఇద్దరిలో ఒక ఆమె తిరిగి మోయాబులో ఉండిపోయేందుకు తీర్మానించింది. అటు తర్వాత రూతు అత్తతో పాటు రావడానికి తీర్మానించింది. ఇట్లా ఈ పుస్తకం నిండా 4 అధ్యాయాల్లో చాలా తీర్మానాలు కనబడతాయి. కనుక దీన్ని మనం చదివినప్పుడు ఎంతో డివోషన్, ధ్యానం మనకు దొరుకుతుందన్నమాట. అందుకనే రూతు గ్రంథాన్ని ఒక డివోషనల్ బుక్గా కూడా మనం అధ్యయనం చేయవచ్చు అన్నమాట. ఇందులో హిస్టరీ ఉంది, చరిత్ర చదివినట్టే చదవాలి. ఇందులో చాలా తీర్మానాలు ఉన్న కారణం చేత ధ్యానం ఉంది. ధ్యానం కొరకు దీన్ని మనం అధ్యయనం చేయాలి. అటు తర్వాత ఈ పుస్తకాన్ని మనం చూసినప్పుడు ఇది ఒక ప్రొఫెటిక్ బుక్ అనిపిస్తుంది. ఇందులో కొన్ని ప్రవచనాత్మకమైన సత్యాలు మనకు కనబడతాయి. ఇందులో బోయజులో మన విమోచకుడిని మనం చూడవచ్చు. అది ఒక ప్రొఫెటిక్గా మనం ఆలోచించవలసిన ఒక విషయం. అటు తర్వాత నయోమిలో ఒక బ్యాక్స్లైడన్ బిలీవర్ని మనం చూడొచ్చు. రూతులో ఒక పాపిని, తర్వాత పశ్చాత్తాపడిన ఆమె జీవిత అనుభవాన్ని చూడొచ్చు. మరి వార్పాలో ఒక దేవుడు అవసరం లేదు అనుకునేటువంటి ఒక భక్తి లేని అమ్మను మనం చూడవచ్చు. ఇట్లా చివరికి ఎక్కడి వరకు ఈ పుస్తకం సాగుతుంది అంటే దావీదు జననం వరకు ఉంది గనక ఇందులో కొన్ని ప్రవచనాత్మక సత్యాలను మనం చూడవచ్చు అన్నట్టు. ఇది 3వ సంగతి. 4వ సంగతి, పుస్తకాన్ని ఎట్లా అధ్యయనం చేయవచ్చు అంటే
దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. దీన్ని టైపలాజికల్ బుక్ అని అంటాం. ఇప్పుడే నేను చెప్పాను ఆ టైప్స్ ఎలా ఉంటాయో. బోయజులో విమోచకుడిని, రూతులో రక్షించబడిన ఒక పాపిని, నయోమిలో దిగజారిన ఒక పరిశుద్ధుణ్ణి మనం చూచి చాలా గంభీరమైన పాఠాలు నేర్చుకోవచ్చు అన్నమాట. సరే, అటువంటి 4 రకాలుగా అధ్యయనం చేసే ఈ పుస్తకాన్ని మనం ఏదో ఒక స్టోరీ చదివినట్లుగా చదివి మనం ఈ పుస్తకాన్ని దాటి ముందుకు వెళ్ళిపోవటం అదంతా సమంజసం కాదేమో అని అనిపిస్తుంది. కాబట్టి 4 రకాలుగా ఈ పుస్తక అధ్యయనం చేయొచ్చు. అయితే ఈ పుస్తకంలో మీరు గమనిస్తే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క సీన్, దృశ్యం మనకి కనబడుతుంది. మనం మొదటి అధ్యాయం చూసామనుకోండి, మోయాబు దేశంలో ఒక రోడ్డు మీద సంభాషణలు మనం చూస్తాం. అంటే మోయాబు దేశంలో ఒక దారిలో, ఒక మార్గంలో జరిగిన సంభాషణలను మొదటి అధ్యాయంలో చూస్తాం. రెండవ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మనం ఒక పొలంలో జరిగే సంభాషణలు మనం చూస్తాం. అంటే రోడ్డు మీద నుంచి జీవితం కాస్త పొలంకి వచ్చిందన్నమాట. తర్వాత 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి అక్కడ జరిగే సంభాషణ అంతా ఒక కళ్ళములో జరగడం మనం చూస్తాం. అంటే పొలంలో నుంచి కళ్ళానికి వచ్చిందన్నమాట స్టోరీ. తర్వాత 4వ అధ్యాయంకి వచ్చేసరికి బెత్లెహేము పురములో జరిగిన సంభాషణ మనం చూస్తామన్నట్టు. చాలా అర్థవంతమైన క్రమం కనబడుతుంది. రోడ్డు నుంచి పొలములోనికి, పొలములో నుంచి కళ్ళములోనికి, కళ్ళములో నుంచి పొరములోనికి వచ్చే ఒక చక్కని క్రమాన్ని మనం చూస్తాం. అయితే ఇదే క్రమంలో రూతుని ప్రత్యేకించి మనం గమనిస్తే ఒక్కొక్క అధ్యాయంలో ఆమె ఒక్కొక్క అనుభవంలో ఉన్నట్టుగా కనబడుతుంది. మొదటి అధ్యాయంలో ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తాము, ఏడుస్తూ ఉంది. 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఆమె కష్టపడతా ఉంది పొలంలో. 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఆమె కనిపెడుతూ కూర్చుంది ఆయన పాదాల దగ్గర. 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఆమెకు కళ్యాణమే జరిగింది. ఇప్పుడు ఆమె కళ్యాణానికి ముందు కనిపెట్టే అనుభవం, కనిపెట్టే అనుభవానికి ముందు కష్టపడే అనుభవం, కష్టపడే అనుభవానికి ముందు కన్నీళ్ళు పెట్టుకునే అనుభవం. అది కూడా ఒక క్రిస్టియన్ బిలీవర్కు కావలసిన చక్కని ఆత్మ సంబంధమైన అనుభవాలా అన్నట్టుగా ఈ అనుభవాలను మనం అధ్యయనం చేయవచ్చు అన్నమాట. లోపలికి వెళ్ళాక వాటి సంగతి తర్వాత చూద్దాం. కానీ ముందు ఊరికే దీని యొక్క స్ట్రక్చర్ని, దీని నిర్మాణాన్ని కొంచెం మీకు జ్ఞాపకం చేస్తే, మరి ఆదివారం రాత్రి వరకు మీరు నాతో కలిసి కొంచెం ప్రయాణం చేయగలుగుతారేమో అని చెప్పి ఈ జర్నీ కొంచెం మీకు జ్ఞాపకం చేస్తున్నానన్నమాట. ఇంకో విషయం మీతో చెప్పనివ్వండి. ఈ పుస్తకంలో ఈ 4 అధ్యాయాల్లో కొంత సమయం మనకు కనబడుతుందన్నమాట. మొదటి అధ్యాయంలో 10 సంవత్సరాల సంఘటనలు ఉన్నాయి. 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 2 నెలల సంఘటనలు రాసి ఉన్నాయి. 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఒక రాత్రి సంఘటన రాసి ఉంది. తర్వాత 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఒక సంవత్సరపు సంఘటనలు రాసి ఉన్నాయి. మీరు నాతో ఉన్నారా? 10 సంవత్సరాలు, 2 నెలలు, ఒక రాత్రి, ఒక సంవత్సరం. ఒక మాటలో చెప్పాలంటే 11 సంవత్సరాల 2 నెలల 1 రాత్రి అనుభవాలన్నీ ఈ 4 అధ్యాయాల్లో మనకు చాలా స్పష్టంగా మనకి కనబడుతూ ఉంటాయి. సో అటువంటి చక్కని చరిత్ర, ధ్యానం, అలాగనే ప్రవచనం, చివరికి ఇందులో ఉన్నటువంటి అలంకారాల నుంచి నేర్చుకునే పాఠాలు, ఇవన్నీ 4 అధ్యాయాల్లో ఉండగా మనం ఆదివారం రాత్రిలోపుగా మొత్తం పుస్తకం నిండా ట్రావెల్ చేసి మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సరే, ఈ రాత్రి నేను మీరు చదివిన వచనాలు 5 వచనాలు నేను కొంచెం సూపర్ స్లో ఎక్స్ప్రెస్గా చదివాను, మీరు కొంచెం సూపర్ స్పీడ్ ఎక్స్ప్రెస్లా చదివారు. మరి చదివిన మాటలు మనసుకు పట్టాయో లేదో నాకు తెలియదు, కానీ మీరు కొంచెం గబగబా చదువుతున్నట్టు నాకు అనిపించింది. మరి నేనేమో కొంచెం స్లోగా నడిచినవి ఎప్పుడు విలువైనవే తెస్తాయంట.
స్పీడ్గా నడిచేవాడితోనే ప్రమాదం అంట. ఒక ఆయన అన్నాడు, గూడ్స్ బండి ఎప్పుడు స్లోగానే పోద్ది, కానీ దాని వ్యాగన్స్లో చాలా ఖరీదైనవి ఉంటాయి, కనుక దేవుని పిల్లలు కొంచెం గూడ్స్ బండిలాగా వెళ్తేనే మంచిది, విలువైన వాటిని మోసుకొని అన్నాడు ఒక పెద్ద మనిషి. కనుక కొంచెం బైబిల్ చదివినప్పుడు ఎప్పుడైనా కొంచెం నిదానించి సావధానంగా చదివితే మన పెదాలు పలికిన ఆ వచనాలు మన చెవిలో పడి అవి కొంచెం ఆలోచించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సరే, మళ్ళీ చదివించాలండి, టైం అవుతుంది కాబట్టి ఈ 5 వచనాలను ఆధారంగా చేసుకొని ఒక ప్రాముఖ్యమైన విషయం ఈ రాత్రి మనం ధ్యానం చేస్తాం. అందులో మొట్టమొదటి సంగతి 5 వచనాల నుంచి మనం ధ్యానం చేసే విషయం ఏమిటి అంటే, దేవుని యొద్ద నుంచి వెడలిపోవడం, డిపార్చర్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి వెడలిపోవడం. ప్రియులారా, చాలామంది దేవుని పిల్లల జీవితంలో ఈ అనుభవం తారసపడుతూ ఉంది. దేవునికి దగ్గరగా ఉండవలసిన దేవుని పిల్లలు చాలాసార్లు దేవుని యొద్ద నుంచి వీళ్ళు వెడలిపోతున్నారా అన్నట్టుగా ఉంటుంది. సరే, ఆ సంగతినే ఈ 5 వచనాల్లో రాసి ఉంది. ఈ 5 వచనాలను ఆధారంగా చేసుకొని దేవుని యొద్ద నుంచి వెడలిపోతున్న ఈ కుటుంబ జీవితంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం అధ్యయనం చేస్తాం. నేను 4 విషయాలు చెప్తాను. మరి సమయం ఎక్కువైంది కాబట్టి కొంచెం ఓపిక చేసుకుని ఈ రాత్రి మీరు వినాలని కోరుతా ఉన్నాను. 4 విషయాలు చెప్తాను. మొట్టమొదటి విషయం ఏం చెప్పగోరుతున్నానంటే, సమయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏమండి, ద పీరియడ్, ఒక సమయం గురించి మీతో చెప్తాను. ఏ సమయంలో ఈ సంఘటనలు జరిగినాయి అనేది మనం వింటూనే ఆ రోజు ఏ సమయాలు, ఈరోజు మనం ఏ సమయాల్లో ఉన్నాము అనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండో సంగతి ఏం చెప్తానంటే, ఈ 5 వచనాలను ఆధారంగా చేసుకుని ద ప్రాబ్లం, సమస్యను గురించి మీతో మాట్లాడతాను. ఆ రోజున వారికి ఏ సమస్య వచ్చింది, దేవుని వద్ద నుంచి వెడలిపోయేటంత సమస్య, ఈ రోజున మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, అది నేను కొంచెం చెప్తాను మీకు. మూడో సంగతి ఏంటంటే ద పాత్. ఏమంటే ఆ సమస్యలు వచ్చినప్పుడు వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నారు అనేది చెప్తాను. మనందరి జీవితంలో సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం ఎంచుకుంటున్నటువంటి మార్గాలు ఏమిటి, మనం ఏ మార్గం గుండా ప్రయాణం చేయదలుస్తున్నాము అనేది కూడా చెప్తాను. చివరగా నేను చెప్పగోరేది ఏంటంటే, చివరి మాట ద పెనాల్టీ. ఏమండి, అది మూల్యం, ఎలాంటి మూల్యం చెల్లించవలసి వస్తుంది అనే విషయం కూడా నేను మీతో చెప్తాను. సులువుగా గుర్తుపెట్టుకోండి, సమయము, సమస్య, మార్గము, మూల్యం. అయిపోయింది నా ప్రసంగం. అంటే ఇప్పుడు మొదలు పెడతా అమ్మ, ఆ 4 సంగతులు ఇప్పుడు మొదలు పెడతా. ఏమండి, సమయాలు గుర్తెరగాలి, సమస్యను గుర్తించాలి, సరైన మార్గం ఎంచుకోవాలి, ఎలాంటి మూల్యం చెల్లించవలసి వస్తుందో తెలుసుకుంటే మనం ఎటు మళ్ళీ రావాలో అటు వచ్చే ప్రయత్నం మనం చేస్తాం. కనుక ఈ 5 వచనాల్లో మొట్టమొదటి విషయం ఏమంటే ద పీరియడ్. ఏమంటే సమయం. ఏ సమయంలో ఈ వచనాలు సంఘటన ఉందో అనేది మనం ఇక్కడ రాయబడిన మాటల్లోనే చూడవచ్చు అన్నమాట. చూడండి, మొదటి వచనం చదువుతాను. ఏముంది, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అని రాసి ఉంది. అవి ఏమి దినములు అంటే, న్యాయాధిపతి ఏలిన దినములు. ఈ రూతు గ్రంథంలో జరిగిన సంఘటనలు న్యాయాధిపతులు ఏలిన దినముల్లో జరిగినాయి. ప్రియులారా, దీనికంటే ముందున్న పుస్తకం న్యాయాధిపతుల గ్రంథం. ఈ న్యాయాధిపతుల గ్రంథానికి ఒక వచనం ముఖ్య వచనంగా ఉంటుంది. ముఖ్య వచనం అని ఎందుకంటామంటే పదే పదే రిపీటెడ్గా అది రాసి ఉంది కాబట్టి. ఏదైనా ఒక వచనం తరచూ ఒక పుస్తకంలో వ్రాయబడితే అది ఆ పుస్తకానికి ముఖ్య వచనం అవుతుందన్నమాట. చూడండి, ఒక పేజీ ముందుకు తిప్పి ఆ చివరి వచనం చదవండి. 25వ వచనం ఏమి రాసిందో, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించచ్చు వచ్చెను. న్యాయాధిపతులు ఏలిన దినములు దాదాపు లెక్క కడితే 325 సంవత్సరాల దేవుని ప్రజల చరిత్ర. ఈ 325 సంవత్సరాలు ఈ దేవుని ప్రజలు వారికి రాజు లేని కారణం చేత, వింటున్నారా ఈ మాట, ప్రతివాడు తన ఇష్టానుసారముగా బ్రతుకుతూనే ఉన్నట్ట. కనుక వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఆ సమయాలలో ఏమి జరిగింది,
అవి ఎలాంటి సమయాలు మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను, శ్రద్ధగా వినండి. న్యాయాధిపతులు ఏలిన దినములు అవి ఎలాంటి దినములు అంటే ఈ ముఖ్య వచనాన్ని ఆధారంగా చేసుకుని న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయాలు మనం చూస్తే మొదటి విషయం చెప్తాను చూడండి. అవి ఎలాంటి సమయాలంటే ఉదాసీన సమయాలు, టైమ్ ఆఫ్ యాపతే అని అంటారు. ఇది ఉదాసీన కాలం. వాళ్ళు వెచ్చగా లేరు, అలాగని వీరు చల్లగా లేరు. వాళ్ళు నిలువెచ్చని జీవితం అలవాటు చేసుకున్నారు. చాలా ఉదాసీనంగా బతుకుతున్నారు వాళ్ళు. ఎట్లా చెప్పగలం అని అంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజల కనానుకు తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు ఆది నుంచి చెబుతున్న మాట ఒకటి ఉంది. మీరు కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఈ కనాను దేశంలో ఉండేటువంటి 7 చెడ్డ జనాంగాలను మీరు వారిని వెళ్ళగొట్టండి, వారి దేశాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఇది మీ పితరుడైన అబ్రాముకు నేను వాగ్దానం చేసిన దేశం, దీన్ని స్వతంత్రించుకోవడంలో మీరు శ్రద్ధ వహించండి అని దేవుడు పదే పదే యెహోషువ ఉన్న రోజుల నుంచి చెప్తా వస్తున్నాడు. చూపించమంటారా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం తెరవండి ఒక్కమారు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గిర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. దేవుడు వెళ్ళగొడతాడు, అది దేవుడు చేసే పని. మరి మీరేం చేయాలి? ఏమంటే మీరు చేయవలసిన పని ఏమిటి? యెహోషువ గ్రంథం చదువుతున్నాను చూడండి. 13వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం ఇలా ఉంది. యెహోషువ బహు దినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోషువ అతనికి ఇలాగ సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడు, స్వాధీనపరుచుకున్నటకు అది విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉంది. ఈ 7 రకాల చెడ్డ జనాంగాలను దేవుడైతే వెళ్ళగొడుతున్నాడు. మరి మీరు చేయాల్సిన పని ఏంటి? ఆ దేశమును స్వాధీనపరచుకోవాలి. అది దేవుడు మీకు ఇచ్చిన పని. అంటే కనాను దేశంలో మీరు స్వాధీనపరచుకోవలసిన ఈ కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. కానీ వీరు ఆ పనిలో లేరండి. ఆ కనానీయులను, ఆ 7 రకాల చెడ్డ జనాంగాలను వెళ్ళగొట్టడము లేదు, వారి ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడం లేదు. అందుచేత వీరు ఏమైపోయారు అంటే చాలా ఉదాసీన వైఖరి నేర్చేసుకున్నారు. ఆత్మ సంబంధమైన తీవ్రత లేదు, అలాగని ఆత్మ సంబంధమైన మాంద్యత ఉందని అనలేము. వీళ్ళు చాలా మధ్యస్థంగా మిగిలిపోయారు. మీరు న్యాయాధిపతుల గ్రంథం చదివితే భలే స్పష్టంగా మీకు కనబడుతుంది వీళ్ళు ఎంత ఉదాసీన వైఖరిలోకి వచ్చారో. చూడండి, 27వ వచనం చదువుతాను. మొదటి అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనంలో 4వ లైన్ చూడండి ఏమి రాసిందో. 27వ వచనం. మెగిద్దో పల్లెలను ఏం చేయలేదటమ్మ వాళ్ళు? కనబడిందా మీకు? 1వ అధ్యాయం 27వ వచనంలో 4th లైన్ తెలుగు బైబిల్లో ఏముంది? మెగిద్దో పల్లెలను ఏం చేయలేదంట? స్వాధీనపరచుకొనలేదు. తర్వాత 28వ వచనం లాస్ట్ లైన్ చూడండి. వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. మళ్ళీ 29వ వచనం సెకండ్ లైన్ చూడండి. కనానీయులను వెళ్ళగొట్టలేదు. ఇట్లా మనం చదివితే మొదటి అధ్యాయం చివరి వరకు వచ్చేసరికి వారు స్వాధీనపరచుకోలేదు, వారిని వెళ్ళగొట్టలేదు. వాళ్ళు మన పనికి పనికొస్తారులే అని వారికి వెట్టి పనులు వారితో చేయించుకొని వాళ్ళని వారి మధ్యనే ఉంచుకున్నారట. ఆ కారణం చేత ఎవరినైతే ఉంచుకున్నారో వారి ప్రభావం వీళ్ళ మీద పడి వీళ్ళు చాలా ఉదాసీన వైఖరికి వచ్చారు. ఎలా వచ్చారో నేను తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే న్యాయాధిపతులు ఏలిన దినములు అవి ఏమి దినములు అంటే దేవుని ప్రజలు చాలా ఉదాసీన వైఖరితో బతికిన దినములు. ఆత్మ సంబంధమైన తీవ్రత చల్లారి వాళ్ళు చాలా నిలువెచ్చని స్థితికి వెళ్ళిపోయినటువంటి రోజులు. సరే, ఆ రోజుల సంగతి అట్లున్నాయి. ఈ రోజులు ఆ సమయాలకు మనకేమి సంబంధం అని అంటారా? ఈరోజు మన కణాలను స్వాధీనపరచుకోవడంలో కూడా మనము చాలా నిలువెచ్చనగానే మారిపోతున్నాం ఈ రోజుల్లో. మన కణాను అంటే ఏంటో చెప్పమంటారా? చాలా వరకు క్రైస్తవ్యం కణానును పరలోకంతోనే పోలుస్తుంది. సరే, పోల్చే వాళ్ళని తప్పుపట్టాలని చెప్పడం లేదు, కానీ నాకు తెలిసిన హెర్మెనటిక్స్ ప్రకారం కనాను దేశాన్ని పరలోకంతో పోల్చడానికి ససేమిర పనికిరాదు.
ఎందుకో చెప్పమంటారా? వినండి, కనాను దేశంలో వారు అడుగు పెట్టగానే అక్కడ శత్రువులు ఉన్నారు. మీరు పరలోకం పోతే ఎవరుంటారు మీకు శత్రువులు? ఇంతకు మీరు ఎక్కడ ఉన్నారా లేదా చెప్పండి, ఉంటారా శత్రువులు? అక్కడ ఉండరు. వారు కనాన్లో అడుగు పెట్టగానే యుద్ధాలు చేయవలసి వచ్చు. దేవుడు యుద్ధాలు చేయమన్నాడు. మీరు పరలోకం పోతే ఎవరితో యుద్ధం ఆడతారు? అక్కడ యుద్ధాలు ఉండవు కదా. మీరు కనాను దేశంలో అడుగుపెట్టగానే దుఃఖము, కన్నీరు, వేదన అన్నీ వారి జీవితంలోకి వచ్చాయి. మీరు పరలోకం పోయిన తర్వాత దుఃఖము, కన్నీరు, వేదన ఏమనిపిస్తారు? అవి ఉండవనే కదా మనం సంతోషించి అక్కడ పోదాం అనుకుంటున్నాము. శత్రువులు లేరు, యుద్ధాలు లేరు, దుఃఖము లేదు, వేదన లేదు, కన్నీరు లేదు. అది కదా పరలోకం అనుకుంటున్నాం. కానీ పరలోకాన్ని కనానుతో ఎందుకు పోల్చినారంటే, పోల్చడానికి సరిపోదు, కానీ పరలోకానికి ఫోర్టేస్, తొలి రుచి అనుకోవచ్చు అంతే. మరి కనాను దేనితో పోల్చవచ్చండి అని మీరంటే, కనాను దేనితో పోల్చవచ్చు అనగా నిజ క్రైస్తవ జీవితంతో పోల్చవచ్చు. ట్రూ క్రిస్టియన్ లైఫ్. కనాన్ అంటే నిజ క్రైస్తవ జీవితం అండి. నిజ క్రైస్తవ జీవితంలో అడుగు పెడితే నీకు శత్రువులు ఉన్నారు. ఇక్కడ సాతాను ఒక శత్రువు, లోకం ఒక శత్రువు, నీ శరీరం ఒక శత్రువు. తర్వాత నిజ క్రైస్తవ జీవితంలో అడుగు పెడితే నువ్వు పోరాటాలు చేయవలసి ఉంటుంది. అది ఆత్మ సంబంధమైన పోరాటం అని మనం ఎరుగుతాం. నిజ క్రైస్తవ జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇవాళ దుఃఖము, వేదన, కన్నీరు దేవుని పిల్లల జీవితంలో సర్వసాధారణంగా ఉంటుంది. కాబట్టి కనాను అంటే నిజ క్రైస్తవ జీవితం అని పోల్చడానికి సరిగా సరిపోతుంది అన్నట్టు. అయితే ఈరోజు నిజ క్రైస్తవ జీవితాన్ని స్వాధీనపరచుకోవలసిన మనం కూడా స్వాధీనపరచుకోవడం లేదు. వాళ్ళు ఆ 7 తెగల్ని వారు బయటికి పంపించలేదు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఈ 7 తెగల్ని మనం అలాగే ఉంచుకొని స్వాధీనపరచుకుందాం నిజ క్రైస్తవ జీవితం అంటే అవ్వదు. ఏమిటండి 7 తెగలంటే? మీరు లిస్ట్ రాసుకోగలిగితే చెప్పేస్తాను వరుసగా. కనానీయులు వారు మోరల్ ఇంప్యూరిటీ, నైతిక అపరిశుద్ధులు. వాళ్ళు నేకెడ్నెస్ను చూడడం అలవాటైన వాళ్ళు. నోవా యొక్క నేకెడ్నెస్ను చూసిన హామ్ యొక్క సంతానమే కనానీయులు. అమ్మ వింటున్నారా? ఆ రోజున కనానీయులు, ఈ రోజున కూడా వినండి, మోరల్ ఇంప్యూరిటీ ఉంది. ఆ కారణం చేతనే క్రైస్తవులు నిజ క్రైస్తవ జీవితాన్ని స్వతంత్రించుకోవడం లేదు. రెండవది హిత్తీయులు అనగా కోర్లింగ్ నేచర్, దెబ్బలాడే గుణం. ఏమండి, హేతు కుమార్తెలైనటువంటి వారు ఏశావు పెళ్లి చేసుకుంటే రెబెక్కంటుంది, ఏమండి మన పెద్దబ్బాయి హేతు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళు దెబ్బలాడే గుణం కలిగిన వాళ్ళండి. మీ చిన్నబ్బాయి కూడా ఇక్కడ వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అసలు నేను బ్రతికొండడమే అవసరం, నీ చావటమే మంచిదేమో అంటుంది పాపం రెబెకా ఇస్సాకు దగ్గరికి వచ్చి. వింటున్నారా మీరంతా? ఆ రోజున హేతు సంతానం, ఈ రోజున దెబ్బలాడే నైజం. ఇవేమి తగలకుండా, వీళ్ళేమి తరిమేయకుండా, వీటిని వెళ్ళగొట్టకుండా నిజ క్రైస్తవ జీవితాన్ని అనుభవించడం దేవుని పిల్లలకు సాధ్యం కాదు. తర్వాత ఇవ్వీలు అంటే డిసెప్టివ్ నేచర్ కలిగిన వారు, ఇవ్వండి మోసపు నైజం కలిగిన వారు. ఆ రోజునేమో ఇవ్వీలు, ఈ రోజునంతా మోసపు నైజమే. ఎవడు ఎలా డుమ్మా కొట్టాలో కొట్టి ఎవడి ఎదుటివాడిని ముంచేసేటువంటి నైజం ఎవడి దేవుని పిల్లల జీవితంలో కనబడుతుంటే నిజ క్రైస్తవ జీవితాన్ని వీరేమి స్వతంత్రించుకుంటారు అనిపిస్తుంది. అమ్మ వింటున్నారా? 4వ సంగతి చెప్తా. 4వది ఏమంటే పెరిజీయులంట. పెరిజీయులు ప్రాకారము లేని పురములో బ్రతికే, వీళ్ళు సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ప్రాకారములైన పురముల్లో బ్రతికేవారు పెరిజీయులు. ఈ రోజున కూడా మనకి సెల్ఫ్ కంట్రోల్, నోటికి అదుపు ఉండదు, చెప్పరే, ఆలోచనలకి అదుపు ఉండదు. ఆలోచనలు ఎట్టబడితే అట్లా పరిగెడుతున్నాయి. ఈరోజు నోరు కూడా ఎలా పడితే అలాగే మనం విసురుతున్నాము. మనకి సెల్ఫ్ కంట్రోల్ లేదు ఈ రోజున. ఆ రోజున పెరిజీయులు, ఈ రోజున సెల్ఫ్ కంట్రోల్ లేని పరిస్థితులు. ఏం తేడా ఏమి లేదు. వాళ్ళని వాళ్ళు తరమలేదు, వీటిని మనము తరమలేదు. వాళ్ళ కణాన్ని స్వాధీనపరచుకోలేదు, మనం నిజ క్రైస్తవ్యాన్ని స్వాధీనపరచుకోలేదు. అందుకే వాళ్ళు ఉదాసీన వైఖరికి వెళ్ళారు, మనం కూడా ఉదాసీన వైఖరిలోనే బతుకుతున్నాం. అమ్మ అర్థమవుతున్నదా? కనాయిన్లు అంటే నైతిక అపరిశుద్ధులు, హిత్తీయులు అంటే దెబ్బలాడే నైజము కలిగిన వారు, ఇవ్వీయులు అంటే మోసపు గుణము కలిగిన వారు, పెరిజీయులు అంటే స్వయం నిగ్రహం లేనివారు. దాని తర్వాత గిర్గేషీయులు అని చూస్తాం. వీళ్ళని కూడా తరిమేమన్నాడు దేవుడు. గిర్గేషీయులు అంటే వింటున్నారు ప్రియులారా, వీళ్ళు బెదిరిస్తే బెదిరిస్తారు,
తిరగబడితే వీళ్ళు భయపడతారు. అదే బైబిల్లో వారి యొక్క నైజం. అందుకని గెర్గేషీయులు అంటే సెటానిక్ నేచర్ కలిగిన వారు, దెయ్యపు నైజం. సాతానుడు ఎట్లా వంటి వాడంటే మళ్ళీ భయపడుతుంటాడు, భయపడనంత వరకు. నువ్వు తిరగబడితే మళ్ళీ తిరిగాడు భయపడతాడు. మీరు ఒక బీసుకుంటున్నారు, జోక్ చెప్తాను వినండి. ఒక ఊర్లోనంట రోడ్డు మీద ఒకడు కుర్చీ వేసుకొని పెద్ద దుడ్డు కర్ర పట్టుకొని పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని కూర్చొని ఆ దారిని పోయే వాళ్ళందరూ అంటుంటాడట, ఒరేయ్ డబ్బులేంటి ఎక్కడ అంటాడంట. ఆడ మీసాలు చూసి, వాడి శరీరం చూసి, చేతిలో ఉన్న దుడ్డు కర్ర చూసి, వీడితో గొడవ ఎందుకురా బాబు మనకి అని అందరూ పైసలు ఇచ్చే పోతున్నారట. ఎవ్వరూ అతగాడి తిరగబడరు. సరే ఒకరోజు ఉదయాన్నే చిన్న పిల్లాడు పోతున్నట్టు, ఒరే పిల్లాడా డబ్బులు ఎక్కడా అన్నట్ట. అనగానే వీడ నేను ఇయ్యను అన్నాడు. ఏంట్రా వెయ్యమంటే వెయ్యనట్టున్నావు, అందరూ నేనంటే బెదిరిపోతారు, ఏక డబ్బులు అన్నట్ట. నేను ఇయ్యను అన్నట్ట. అనగానే వీడు అంటాట కుర్చీలు కూర్చొని, నేను లేచొస్తే మనిషిని కాదు తెలుసా అన్నాడట. ఆ చిన్నపిల్లాడు నవ్వుతూ, లేచిరారా నీ 2 కాళ్ళు కుంటువని నాకు తెలుసు కదా అన్నాడంట. ఒరే దండ పెడతాను రా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దురా, వెళ్ళిపోరా అంటున్నట్ట. చూసారా, భయపడే వాళ్ళందరినీ ముందేం చేస్తున్నాడు, బెదిరించాడు. ఏమంటే వాడు సంగతి ఎరిగిన వాడు తిరగబడితే ఇప్పుడు ఏమవుతున్నాడు, వీడు భయపడుతున్నాడు. దెయ్యపు నైజమిదే, సైతాన బుద్ధి అలాగే ఉంటుంది. ఇది మనం తెలియక వాడికి భయపడుతూ బ్రతుకుతుంటాం మనం. వాడు సిలువలో ప్రభు దగ్గర ఓడిపోయాడు, ఆయన విజయం మనకు తెచ్చి ఆ విజయంలో మనల్ని ఉంచి అత్యధిక విజయానికి మనం వెళ్ళమని చెబుతుంటే ఇంకా సాతానంటే భయం. కొంతమంది సిస్టర్స్ అంటారు, మీ వైపు కాదులేండి, ఈ ఈస్ట్ తెలంగాణ కాదు కానీ నేను కొంచెం వెస్ట్ తెలంగాణకి వెళ్తే క్రైస్తవులే సేవకులు సైతం నుంచి గుండె మీద కూర్చున్నట్టు, ఏం పని లేదు ఆడి పాపం, గొంతు నిలివేస్తున్నాడంట. ఎందుకంటే ఎవరో దిష్టి తీసిన నిమ్మకాయలు ఆ ఎర్ర మిరపకాయలు కాలుతో తొక్కేసానండి, ఆ రోజు నుంచే సైతం నుంచి కూర్చుంటున్నాడట. మరి వీరి లోపల ఉన్న ప్రభు ఏంటో, వీరి లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఇవన్నీ మర్చిపోయి దెయ్యానికి భయపడుతుంటే వీళ్ళు గెర్గేషీలకు పడిపోయే టైప్ అన్నమాట. ఆ రోజున వారు గెర్గేషీలను తరిమేయలేదు. ఈ రోజున మనము సాతాను మీద భయాన్ని మనం వెళ్ళగొట్టుకోలేకుండా కూర్చున్నాం. అమ్మ అర్థమవుతున్నదా? ఏమంటే నిన్న చెప్పాను, ఇప్పుడు మీకు 5 చెప్పాను. 6 చెప్తాను చూడండి. 6వది ఏంటనంటే అమోరీయులు. అమోరీయులు అంటే మీరు ఆమోస గ్రంథంగా చదివితే అమోరీయులు ఏమండి వాళ్ళు ప్రౌడ్ పీపుల్, చాలా గర్విష్ఠులు. ఏమండి ఆ రోజున అమోరీయులు కూడా దేవుడు తరిమేమన్నాడు. ఈ రోజున మనం నిజ క్రైస్తవ జీవితాన్ని స్వతంత్రించుకోవడానికి మన గర్వాన్ని మనం వెళ్ళగొట్టుకోవాలి, దీన మనస్సును వస్త్రంగా ధరించుకోవాలి. ఇదే మనకు చేత కావడం లేదు ఈ రోజున. చివరి జనాంగం చెప్తాను వినండి. 7వ విషయం యెబూసీయులు అని రాసి ఉంది. యెబూసీయులు అంటే ఎవరో తెలుసా? వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఒక మారు దావీదు యెబూసీయుల మీదకు యుద్ధానికి వస్తుంటేను ఈ యెబూసీయుల యొక్క రాజు అంటాడు, హే దావీదు వస్తే మనకేంటి లెక్కరా, మన ఊర్లో గుడ్డోళ్ళు కుంటోళ్ళు నడ్డోళ్ళు వెళ్తేనే దావీదును సునాయాసంగా జయించేస్తారని వాడు అంటున్నాడు. యెబూసీల రాజు అంటున్నాడు. అంటే ఏంటన్నమాట, తమ మీద తమకు నమ్మకం ఎక్కువ, వీళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. దేవుని మీద నమ్మిక కంటే తమ మీద తమ నమ్మికలు పెట్టుకునే వాళ్ళు ఈ రోజున క్రైస్తవ్యంలో ఉన్నారు. ఈ 7 వీటిని వెళ్ళగొట్టగానే మన నిజ క్రైస్తవ జీవితాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం. కాలాలు అర్థమవుతున్నాయా? అమ్మ వింటున్నారా? వారు నైతిక అపరిశుద్ధతను కనానీని వెళ్ళగొట్టలేదు, మనం నైతిక అపరిశుద్ధతను వెళ్ళగొట్టలేదు. వాళ్ళు హిత్తీలను వెళ్ళగొట్టలేదు, మనం దెబ్బలాడే నైజాన్ని వెళ్ళగొట్టలేదు. వాళ్ళు హివ్వీలను వెళ్ళగొట్టలేదు, మనమేం మోసపు నైజాన్ని వదులుకోలేదు. వాళ్ళేమో వింటున్నారా, వారు స్వయం నిగ్రహం లేని వారు అయినా పెరిచీలను వెళ్ళగొట్టలేదు, మన స్వయం నిగ్రహాన్ని వదులుకోలేదు, కలిగి ఉండలేదు. వాళ్ళేమో వింటున్నారా ఈ మాట, గెర్గేషీలను వెళ్ళగొట్టలేదు, మనమేమో సాతాను యొక్క భయాన్ని వెళ్ళగొట్టుకోలేదు. వాళ్ళేమో యెబూసీలను అమోరీలను వెళ్ళగొట్టలేదు, మన గర్వాన్ని వెళ్ళగొట్టుకోలేదు. వాళ్ళు యెబూసీలను వెళ్ళగొట్టలేదు, మన దగ్గర ఉన్న స్వయం నమ్మకాన్ని మనం వెళ్ళగొట్టుకోలేక వాళ్ళకే మనకు ఏమీ పెద్ద వ్యత్యాసం లేదు. అర్థమవుతుందా? న్యాయాధిపతులు ఏలిన దినములు అవి ఉదాసీన కాలం, నిలువెచ్చని కాలం. దేవుని ప్రజలకు దేవుడు ఏదైతే అనుగ్రహించాడో ఆ పని చేయలేక వారు మిగిలిపోయారు.
ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ఒక విషయం. కాలాల్లోనే ఒకటి చెప్పా. ఏమి కాలం అంటే ఉదాసీన కాలం అన్నాను ఒకటి. రెండవ సంగతి ఏంటంటే ఆ రోజులు న్యాయాధిపతులు ఏలిన దినములు అవి ఎలాంటి దినములు అంటే విశ్వాస భ్రష్టత్వపు దినములు. విశ్వాసపు భ్రష్టత్వపు టైమ్ ఆఫ్ అపాస్టసీ, విశ్వాస భ్రష్టత్వపు దినములు. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది అని అంటే నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. మీకు అందరికీ బాగా తెలిసిన వచనం యెహోషువ గ్రంథం 24:15లో యెహోషువ బతికున్నప్పుడు ఏమన్నాడు చెప్పండి? మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అని చెప్పారు. ఆ మాట విన్న ఆనాటి దేవుని ప్రజలు యెహోషువకు తిరిగేమన్నారో జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. యెహోషువ గ్రంథం 24:16 ఆ రోజులు వీరేమన్నారు? మేము యెహోవాను విడిచి ఇతర దేవతలను కానీ మేము సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుముగాక అన్నారు. ఏమయ్యా జోషువా, నీకే పెద్ద పౌరుషం ఉందా దేవుని సేవించడానికి? మేము కూడా దేవుణ్ణి సేవిస్తామని మరి పౌరుషంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు న్యాయాధిపతులు ఏలిన రోజుల్లో ఎట్లా మారారో చూపించనా? చదువుతాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా ఉంది 11వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ దేవుడైన యెహోవాని విసర్జించి బయలుదేవతను పూజించారట. కింద ఒక వచనం మాని 13వ వచనం చూడండి మరలా. వారు యెహోవాని విసర్జించి బయలును అష్టారోతును పూజించారు. కనాను దేశంలో ఉన్న ఈ రెండు వినండి అన్య దేవుళ్ళ గురించి మీకు తెలియాలి. బయలు అనగా వింటున్నారా? వర్షాలిచ్చే దేవుడని కనానీయుల నమ్మకం. బయలు అనగా పంటలు బాగా పండించే దేవుడని కనానీయుల నమ్మకం. అందుచేతనే దేవుడు బయలును ఆరాధిస్తున్నటువంటి రోజుల్లో ఏలీని నిలబెట్టి వర్షం లేకుండా చేశాడు. ఒరే బయలు కాదురా మీకు వర్షాలు ఇచ్చేవాడు, నేను మీకు వర్షాలు ఇచ్చేవాడని. బయలు కాదు మీకు పంటలు పండించేవాడు, నేను పంటలు పండించేవాడినని దేవుడు రుజువు చేయడానికే 3.5 సంవత్సరాలు వర్షం కురిపియలేదు. మళ్ళీ ఏలియా ప్రార్థన చేస్తే వర్షాలు మళ్ళా దేవుడు అనుగ్రహించాడు. బయలు వర్షాలిచ్చే దేవుడు, బయలు పంటలు బాగా పండించే దేవుడు. అది కనానీయుల నమ్మకం. అటు తర్వాత అస్తారోతు అంటే ఎవడి పిల్లలు లేనటువంటి వారు పిల్లల కొరకు అస్తారోతును పూజిస్తుంటారన్నమాట. ఏమంటే మన భాషలో చెప్పాలంటే అస్తారోతు అంటే సంతాన లక్ష్యం అన్నమాట. మీకు విడ్డూరమైన ఏమండి ట్రెడిషన్ మీతో చెప్పనా? బయలు అస్తారోతు ప్రేమించుకున్నారట. పాపిద్దరికి పెళ్లి చేసే వరకు దేవుడు లేకపోయాడు. బయలేమో కొండకి కూర్చున్నాడు, అష్టోరోతమే కొండ కిందనుంటుందట. వీళ్ళిద్దరికి పెళ్లి చేసే దేవుడు లేక అక్కడేమో ఆయన్ని ఇక్కడేమో ఈయన్ని ఆరాధిస్తుంటారు. కనానీల సంప్రదాయం. కొంపదీసి తిరుపతి మీకు జ్ఞాపకం రావడం లేదు కదా? దాదాపు అలాంటి నమ్మకమే మన దగ్గర కూడా ఉంది మన దేశంలో. అక్కడ ఒక దేవుడు, ఇక్కడ ఒక దేవుడు, వింటున్నారా? దేవత. మొత్తానికి బయలక్కడ, అష్టారోత్ ఇక్కడ. మొత్తానికి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేవారు లేక అలా ఉంటే కనానీయులు అలాంటి నమ్మికతో ఉంటే మీకేంటండి? మీకు తెలీదా? వర్షాలు ఇచ్చే దేవుడెవరో మీకు తెలీదు, పంటలు పండించే దేవుడెవరో మీకు తెలియదా? మీరు మర్చిపోయారా? లేవీకాండం 26వ అధ్యాయం మీరు మర్చిపోయారా? ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం చూపిస్తాను తర్వాత మీకు. లేవీకాండం 26వ అధ్యాయంలో వర్షాలు ఇచ్చేవాడెవడో, పంటలు పండించేవాడెవడో. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయంలో వర్షాలు ఇచ్చేవారెవరో, పంటలు పండించేవారెవరో అంత స్పష్టంగా రాసి ఉన్నప్పటికీ కూడా, మోషేతో చెప్పబడినప్పటికీ కూడా, అది నమ్మినప్పటికీ కూడా ఆ నమ్మకాన్ని వదిలేసి ఇప్పుడు విశ్వాస భ్రష్టులయ్యారు వీళ్ళు. ఇప్పుడు మీరు అనొచ్చు, వారు విశ్వాస భ్రష్టులయ్యారు కానీ మేమెక్కడ విశ్వాస భ్రష్టులం అని మీరు అంటారేమో. మీరేమనకపోతే చెప్పనా, ఈనాడు కూడా క్రైస్తవుల్లో కూడా అపోస్టేట్ బిలీవర్స్, విశ్వాస భ్రష్టులైన విశ్వాసులు ఉంటున్నారు. దేవుని హత్తుకొని ఉండవలసిన వారు హత్తుకొని ఉండక వేటను హత్తుకుంటున్నారు. మన బయళ్ళు మన దగ్గర ఉంటాయి, మన అష్టారోతులు మన దగ్గర ఉంటాయి. చెప్పమంటారా?
మన బయలేంటో చెప్పనా మీకు? శుభం జరగాలంటే శకునం చూసుకోవాలా, ముహూర్తం చూసుకోవాలా, తిథులు చూసుకోవాలి, నక్షత్రాలు చూసుకోవాలి. ఇది మీ బయలు కావా? మరి ఇక్కడ ఉన్నారా లేదమ్మా? ఇంట్లో దిగుతామని ఏమంటే గృహప్రతిష్టని మీరు ప్రోగ్రాం పెట్టారు, మమ్మల్ని 10 గంటలకు రమ్మన్నారు. మేమేమో తెల్ల ప్యాంటు తొల్ల చొక్కా వేసుకుని వచ్చి స్తుతియు మహిమ ఘనత నీకని పాట పాడి ఇల్లు ఓపెన్ చేద్దామని వచ్చి అన్ని గదుల్లో ప్రార్థన చేసి మీ వంటగది దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ వంట అయినట్టు కనబడుతుంది అక్కడ. ఏంటమ్మా అప్పుడే మీరు వంట వండేశారంటే అదే నన్న 5 గంటలకి పాలు పొంగించారంట. పాలు ఎందుకమ్మా పొంగించి నేలపాలు చేశారంటే నేలపాలు చేయలేదన్నయ్య గారు, పరమాన్నం ఉండాం. మరి ఏది పరమాన్నం ఏదంటే 5 ముత్తైదువులు పెట్టాలంట. 5 ముత్తైదువులు పిలిచి వాళ్ళకి బాగా కడుపు నిండా పెడితే దిమ్మకొక్కులా వేసిపోయారు 5 ముత్తైదువులు. ఇవేమి లేదు ఇక్కడ గిన్నెలో. 5 ముత్తైదువులు కడుపులు చల్లగా చేస్తే నీళ్ళు చల్లగా ఉంటుంది అనేది లోకస్తుల నమ్మకం. మరి నువ్వు అదే నమ్మికతో ఉంటే నువ్వు ఒక బయలును హత్తుకొని లేవా? వింటున్నారా లేదా? మన దగ్గర అష్టారోతులు తక్కువ లేరు. సంతానం కలగడానికి, డబ్బులు రావడానికి మన అష్టారోతులు ఏంటో తెలుసా? నూనె సీసాలు కొనుక్కుంటాము, రుమాలు గుడ్డలు కొనుక్కుంటాము. మన అష్టారోతులు ఇవి. ఎవరో అయ్యగారు ప్రార్థన చేసి ఇచ్చిన నూనె సీసా మా ఇంటిని చాలా దీవిస్తుందని నీ నమ్మకం. ఎవరో అమ్మినటువంటి హ్యాండ్ కర్చీఫ్ అది పెట్టుకుంటే జబ్బు తగ్గుద్దట, ఇదొక పాడు నమ్మకం. మీ అష్టారోతులు ఇవే. క్రైస్తవుల దగ్గర అష్టారోతులు ఉన్నాయి, క్రైస్తవుల దగ్గర బయళ్ళు ఉన్నాయి. ఆ రోజున వారు యెహోవాను హత్తుకోవడం మానేసి బయలును అష్టారోతును హత్తుకొని వారు ఎలాగ విశ్వాస భ్రష్టులు అయ్యారో ఈరోజు క్రైస్తవులు కూడా ఇవ్వండి అదే ధోరణిలో బతుకుతున్నారు. ఆ దినాలకి ఈ దినాలు పెద్ద తేడా ఏం లేదు. అమ్మ వింటున్నారా లేదా? అవి ఉదాసీన కాలం చెప్పండి, అది విశ్వాస భ్రష్టత్వపు కాలం. ఈ రోజుల్లో అదే కాలాల్లో మనం బ్రతుకుతున్నాం. ఏమీ వ్యత్యాసం లేదు, ఇంకా తీవ్రత పెరిగిందే కానీ తగ్గలేదు. మూడో సంగతి చెప్తాను. ఇంకా టైంని గురించి, కాలాన్ని గురించి మరో మాట చెప్పాలంటే అది అరాచకాలు జరిగే కాలం. అమ్మ టైమ్ ఆఫ్ ఎనార్కే అని అంటారు. అనార్కే అంటే భయంకరమైన ఎవడి రాజు లేడు, అరాచకాలు చేయటం వీళ్ళకి అలవాటైపోయిందండి. మీరు 21 అధ్యాయాలు మీరు బాగా చదివితే మీరు 9వ అధ్యాయం నేను జ్ఞాపకం చేస్తాను, రిఫరెన్సు కంటెంట్ చెప్తాను, తర్వాత మీరు ధ్యానం చేద్దురు. కానీ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో మీరు 5వ వచనం కానీ చదివారనుకోండి, ఒక 70 మందిని ఒక రాతి మీద పెట్టి చంపిపడేస్తున్నాడు. అరే, దేవుని పోలికలో దేవుని స్వరూపములో చేయబడిన మనిషిని హత్య చేయొచ్చా? మరి ఇదేంటి అలా హత్య చేస్తున్నారు వీళ్ళు? 70 మందిని ఒక రాతి మీద పెట్టి చంపేశాడంట ఒకడు. అంటే దేవుని ప్రజల మధ్య మడ్రలు జరుగుతున్నాయి. అరాచకత్వం కాదు. కొంచెం వెనక్కి రండి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో మీరు 1-2 వచనాలు కానీ చూశారనుకోండి, అక్కడ ఏమని చదువుతామంటే లేవీయుడు ఒకడు, అమ్మ వింటున్నారా, ఒక ఆమెను ఉపపత్నిగా తెచ్చుకున్నట్ట. సరే తెచ్చుకున్నాడు, ఉంది కదా ఆమె ఏం చేసిందంటే వేరొకడిని ప్రేమించి వాడితో వ్యభిచరించి వాళ్ళ నాన్నగారింటికి పోయిందట. అరే, లేవీయుడు ఒకడు నిన్ను తెచ్చుకోవడమే అతను చేసిన తప్పిదం. సరే తప్పు చేస్తే చేశాడు, ఆడపిల్లవు నీకేంటి? నీకు ఒక ప్రమాణకమైన జీవితం ఉండొద్దు, సిగ్గు శరం ఉండొద్దా? ఇతగాడితో ఉండడం మానేసి వేరొకటి ప్రేమించి వ్యభిచరించి వాడితో వెళ్ళిపోయిందంట. అంటే దేవుని ప్రజల మధ్య వ్యభిచార కృత్యాలు జరుగుతున్నాయి. ఒక దగ్గరేమో నరహత్యలు, వింటున్నారా లేదా? ఒక దగ్గరేమో వ్యభిచార కృత్యాలు. అక్కడతో ఆగలేదండి వీళ్ళ యొక్క అరాచకత్వం. మీరు 19వ అధ్యాయం ఇంటికెళ్ళా చదవండి. 22వ వచనంలో ఏమి రాసి ఉంటుందంటే 19:22లో ఆ ఊర్లో పోకిరులందరూ ఒక గుమిగూడి ఒక మనుషుని ఇంటికి వచ్చి ఆ మనుషుని తలుపు తట్టి, ఏ ముసలోడా, నీ ఇంటికి వచ్చిన మనిషిని బయటికి పంపించు, మేము అతను కూడుతాము అని అడుగుతున్నారు. అడిగేవాళ్ళు మగవాళ్ళు, వచ్చినవాడు మగవాడు ముసలోడు అడుగుతున్నాడు, వాడి బయట పంపించు, మీ వాడితో కూడుతాము అని అంటున్నారంటే దేవుని ప్రజల మధ్య ఏమొచ్చేసినాయి అన్నమాట. స్వలింగ సంపర్కులు పెరిగిపోయారు. సొడమైట్స్, హోమోసెక్సువల్స్,
అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, అందుకే అరాచకపు దినాలు అన్నాం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఘోరమైన అరాచకాలు జరిగిన రోజులవి. మరి ఈ రోజులో ఏం తక్కువ మనకు చెప్పండి? అరాచకాలు జరగటం లేదంటారా దేవుని ప్రజల మధ్య? వినండి, ఆస్తుల కొరకు ఏమండి కొంతమంది మేము ఆధ్యాత్మిక నాయకులం అనుకునే వాళ్ళు కొట్టుకు చేస్తున్నారండి, కొట్టుకు చేస్తున్నారు. మా శ్రీకాకుళంలో ఏమని వింటున్నారో, ఒక చర్చిలో ఆస్తుల కొరకు డబ్బుల కొరకు ఇవ్వండి వారు కొట్టుకునే విధానం యూట్యూబ్లో పెడితే అది చూస్తుంటే భయం వేసింది అన్నట్టు. ఎవడరా బాబు, వీడెప్పుడు చూడలేదు శ్రీకాకుళంలో, వీడేంటి చిరతపుల్లాగా ఎగురుతున్నాడు ఎదుటను కొట్టడానికంటే. ఒకడు అంటాడు, అన్న వీళ్ళు చర్చికి చెందిన వాళ్ళు కాదన్న, ఒక వర్గం వాళ్ళు ఒక్కొక్క ₹1,00,000 రోజుకి ఇచ్చి రౌడీ వాళ్ళు తెచ్చుకున్నారంట. ఆ వచ్చిన రౌడీ వాళ్ళకి ఈడి పార్టీ ఎవరో ఆడి పార్టీ ఎవరో తెలియక ఆడు కనబడిన మంది ఎగిరి కొట్టేస్తున్నాడు. వాడు కొడుతుంటే పగిలిపోతున్నాయి బొగ్గలండి, ఈ మొత్తం పగిలిపోయి రక్తాలు గారిపోతున్నాయి. ఆడి కొట్టాడేంటంటే ఆ వర్గమోడేనన్నా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు ఇన్ని, ఆడికి ఈ వర్గమోడో ఆ వర్గమోడో తెలియక మీద పడే కొట్టేస్తున్నాడు వాడు. అమ్మ ఆలకిస్తున్నారు ఈ మాట. అరాచకాలు జరిగే రోజుల్లోనే మనం బ్రతుకుతున్నాం. కాలము నెరిగి బ్రతుకుదాం. అందుకే టైం గురించి చెప్తున్నాను. ఇవ్వండి, వ్యభిచార కృత్యాలకు ఏం తక్కువ చెప్పండి ఈ రోజున? దేవుని పిల్లల మధ్యనే వ్యభిచార కృత్యాలకు తక్కువ లేదు. చివరికి స్వలింగ సంపర్కులు కూడా దేవుని ప్రజల మధ్య తయారవటం చాలా దురదృష్టం అనిపిస్తుంది. మా విశాఖపట్నంలోనే 2 ఆడపిల్లలకు ఇవ్వండి ఈటీవీ వాడు ఒకసారి ఇంటర్వ్యూ చేశాడు. వింటున్నారా లేదా? మీరేంటి మీ సంగతి అంటే, నేను ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్లో ఉండడం కంటే ఈమెతో ఫ్రెండ్షిప్పే నాకు చాలా ఇష్టంగా ఉందని ఏమేమో వర్ణించుకుంటున్నారు వాళ్ళంతా. చివరికి అన్ని మాటలు విన్న తర్వాత చివరికి అడిగాడు, మీది ఏ ఊరు అని అడిగారు. ఊరు చెప్పారు. ఊరు చెప్పాలండి, నేను రికార్డ్ అవుతుంది కాబట్టి. అమ్మ వింటున్నారా? సరే, ఇంతగా నీ పేరేంటి అని అడిగాడు. ఆ 2 పిల్లల్లో ఒక పిల్ల పేరు చెప్తుంది, నా పేరు తబిత అంది. తబిత అనే పేరు ఎవరికి ఉంటుందమ్మా? అంటే ఈ లెస్బియన్స్ వీళ్ళిద్దరిలో ఒక ఆమె ఎవరన్నమాట? క్రిస్టియన్ గర్ల్. ఎంత విచారం అండి ఇది. ఒక పెద్ద ఆయన అంటాడు, బాబు రాత్రి 11 నుంచి 12 గంటల వరకు ఆంధ్ర యూనివర్సిటీ కాంప్లెక్స్ ఈ ప్రాంతాల్లో కొంచెం బాగా ఉన్న యవనస్తులు తిరగాలంటే భయం వేసే రోజులు వచ్చేస్తున్నాయి వైజాగ్లో అంటున్నాడు. కొంచెం అందంగా యవ్వనంలో ఉన్న యవనస్తుడు ఒకడు ఎవడ కాంప్లెక్స్ దగ్గర అటువైపు యూనివర్సిటీ నుంచి ఆర్కే బీచ్ వరకు మీరు ఒంటరిగా తిరిగితే భయపడే రోజులు వచ్చాయి విశాఖపట్నంలో అంటున్నాడు పెద్ద ఆయన. ఆయన చిన్న చిత్తగా మనిషి కాదు, ఏమండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయిలో ఉన్నవాడు. ఆయన నోట్లోంచి మాట వస్తుంటే బలి విడ్డూరం అనిపించింది నాకు. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, కాలాలు అర్థమవుతున్నాయా? ఎలాంటి సమయాల్లో మనం బ్రతుకుతున్నామో మరి మీరేమైనా గ్రహిస్తున్నారా? నేను 3 విషయాలు చెప్పాను. ఉదాసీన కాలం, విశ్వాస భ్రష్టత్వపు కాలం, అరాచకాలు జరిగే కాలం. అది న్యాయాధిపతులు ఏలిన దినములు. ఆ రోజున ఎలాంటి పరిస్థితుల మధ్యనైతే ఈ పుస్తకంలో ఉన్న సంఘటనలు జరిగినాయో వినండి, ఈ రోజున అలాంటి కాలాల్లోనే బ్రతుకుతున్నాం. ఏమీ వ్యత్యాసం లేదు. ఇంకా కొంచెం ఇంటెన్సిటీ పెరిగిందే తప్ప, తీవ్రత పెరిగిందే తప్ప ఏం తగ్గలేదు అనే విషయాన్ని మీరు దయతో గమనించాలని నేను కాలములు ఎరిగి బతకండి. కావలివాడా రాత్రి ఎంత అయింది అని అడిగాడు. ఏమండి, నో యువర్ టైమ్స్. మీ కాలాలు ఎరిగి బతకండి. ఈరోజు దేవుని పిల్లలకు ఏదో పుట్టాం, ఏదో పని చేసుకుంటున్నాం, ఏదో తింటున్నాం, ఏదో చర్చికి పోతున్నాం, ఏదో నా రోజులు గడుస్తున్నాయిలే అన్నట్టుగా ఉండకుండా కాలములను ఎరిగి బ్రతుకుదాం. అమ్మ బోధపడుతుందా నేను చెప్పే విషయం? కానీ న్యాయాధిపతులు ఏలిన దినములు ఎంత భయంకరంగా ఉన్నాయో నేడు మీరు మనమందరము బ్రతుకుతున్న రోజులు అంతే భయంకరంగా ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, అక్కడితో చాలు. సమయాల సంగతి చెప్పాను. 2వ సంగతి ఏంటనంటే సమస్యను చెప్తాను. ఏమొచ్చింది సమస్య? రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో చెప్పండి ఏమి కలుగగా? కరువు కలుగగా అని రాసి ఉంది. సమస్య ఏమిటి అంటే కరువు, అంతే. బైబిల్లో కరువు 2 కారణాలకు వస్తుందమ్మా.
దేవుడు ఎప్పుడైనా ఈ భూమి మీద కరువును దేవుడు అనుమతిస్తే రెండు కారణాలకు కరువును అనుమతిస్తాడు దేవుడు. ఒక కారణం, విశ్వాస పరీక్షకు కరువు వస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయం 11వ వచనంలో అబ్రాము శారాలు కనాను దేశంలో ఉన్నప్పుడు కరువు వచ్చింది. అప్పుడు వారు ఐగుప్తుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే కరువు వచ్చింది అనంటే ఆ కరువుకు కారణం విశ్వాస పరీక్ష. కానీ న్యాయాధిపతులు ఏలిన దినమునందు దేశంలో కరువు ఎందుకు వచ్చింది అనంటే ఈ కరువుకు కారణం వినండి, పాపం. ఈ కరువుకు కారణం పాపం. సరే, ఈ కరువు రావడానికి ఎవడెవరి పాపమే కారణమైతే ఏం పాపం చేశారు వాళ్ళు? నేను ముందే చెప్పాను కదా, లేవీకాండం 26వ అధ్యాయం జ్ఞాపకం చేస్తానని. నేను కరువును ఎప్పుడు అనుమతిస్తాను అని దేవుడు అన్నాడో ఏమంటే ఆ సంగతులు కొంచెం నేను జ్ఞాపకం చేస్తాను రండి. అక్కడ కొన్ని ఆజ్ఞలు మనకు కనబడతాయి, అక్కడ కొన్ని వాగ్దానాలు కూడా మనకు కనబడతాయి. ఈ ఆజ్ఞలు కానీ మీరు పాటిస్తే, ఈ వాగ్దానాలు కానీ మీరు స్వతంత్రించుకుంటే కరువుకు మీ మధ్య చోటు లేదు, మీ మధ్య కరువు వచ్చే అవకాశమే లేదు. కానీ కరువు వచ్చిందనంటే మీరు ఆజ్ఞలు పాటించడం లేదని అర్థం, నేను ఇచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకోలేదు అని అర్థమని లేవీకాండం 26లో చెప్పాడు. దీన్నే మళ్ళీ ద్వితోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా మోషే మరణించక ముందు రిపీట్ చేశాడు. ముందు ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తాను రండి. నెంబర్ 1, 26వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిభను కానీ బొమ్మను కానీ నిలబెట్టకూడదు, మీరు సాగిల పట్టకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు అన్నాడు. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే రిఫ్రైన్ ఫ్రమ్ ఐడోలట్రీ, విగ్రహారాధన నుంచి మీరు దూరంగా ఉండాలి. మీరు మీ చేరువు కూడా విగ్రహారాధన తీసుకుని రావద్దు. మీకు రూపం ఇచ్చేయకండి. నేను అక్షయుడును, మీరు నాకు క్షయమైపోయే రూపాయలు ఇవ్వకండి. మనుషులకు ఆదరించి ఉన్న ఒక భయంకరమైనటువంటి బలహీనత ఏంటనంటే దేవుని మీద భక్తి ఉన్న కారణం మాట నిజమే, ఆ భక్తి చేసే విధానం దేవునికి రూపం ఇద్దామనుకున్నారు. నేను చెప్పలేదు ఈ మాట, స్వామి వివేకానందే చికాగోలో చెప్తూ అంటాడు, మా దేశంలో ఉన్న ప్రజలకు దేవుని మీద భక్తి చాలా బాగా పెరిగి దేవునికి ఏదో రూపం ఇవ్వాలని మేము రూపం ఇస్తున్నామండి, దేవునికైతే రూపం ఉండదండి అన్నాడు ఆ పెద్ద ఆయన. పౌలు కూడా ఈ విషయాన్ని గట్టిగా మాట్లాడాడు. దేవుడు అక్షయుడు కదా, అక్షయుడైనటువంటి దేవునికి మీరు క్షయమైపోయే రూపాలు ఇచ్చారేంటి? దేవుడు మనిషిలాగా ఉంటాడా? దేవుడు 4 కాలు జంతువులాగా ఉంటాడా? దేవుడేమైనా ఎగిరే పక్షిలాగా ఉంటాడా? దేవుడేమైనా ప్రాకే పురుగులాగా ఉంటాడా? మీరు దేవునికి రూపాయలు ఇచ్చారే అన్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు అదే రాసి ఉంటుంది. దేవుడు అక్షయుడు, ఆయన క్షయమైపోయే రూపం ఇవ్వడం ఆయన అవమానపరచడమే, ఆయన ఇన్సల్ట్ చేయటమే అవుతుంది. అందుకనే దేవుడు అంటాడు, మీ మధ్య కరువు రాకుండా ఉండాలనంటే విగ్రహారాధన మీ మధ్యలోనికి దరిచేరనియ్యొద్దు అన్నాడు. ఇది 1వ వచనం. 2వ వచనం చూడండి. 2వ వచనంలో ఏముందో 26:2 2వ తలంపు 2వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఏం చేయవలను? ఆచరించవలను. రిగార్డ్ సబ్బాత్, సబ్బాతును మీరు గౌరవించండి. విశ్రాంతి అంటే దేవునితో మనతో దేవుడు ఉండే సమయం అండి, అంతకంటే పెద్ద ఆలోచించకండి. నువ్వు దేవునితో ఉండగలిగితే నీకు విశ్రాంతి, నీతో దేవుడు ఉండగలిగితే దేవునికి విశ్రాంతి. అమ్మా వింటున్నారా? దేవుడు విశ్రాంతి తీసుకుంటాడు అంటే అర్థం ఆయన కునుకుతాడు నిద్రపోతాడని కాదు. బైబిల్ దేవుడు ఏంటో మీకు బాగా ఇశ్రాయేలును కాపాడువాడు. ఎలాంటివో బాగా తెలుస్తాయి మనకి. బయటికి వెళ్ళినప్పుడు కాపాడేమని ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలుని కాపాడేవాడు కునకవు నిద్రపోవు కాబట్టి దేవా నా బొంట్రోతుగా కొంచెం పంచేయి, నేను బయటికి వెళ్తున్నాను, దేవుని డ్యూటీలు వేస్తుంటారుగా ఈ మాయిదారి క్రైస్తవులు. అందుకే వచ్చిన మన బాగా జ్ఞాపకం ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలు కాపాడువాడు. మరి కొనకనప్పుడు నిద్రపోయినప్పుడు ఏంటి మరి ఆయన విశ్రాంతి? నేను యేసుప్రభు నమ్మకం అనుపు నా దేవుడు నిద్రపోతాడుగా ఉదయం గంటెట్టి లేపేవాడిని నైవేద్యం తిండని. ఒరే దేవుడి గదిలోకి పోయావా, నైవేద్యం పెట్టావా, గంట కొట్టావా, గంట శబ్దం వినబడకపోతే మా ముసలోడు తిట్టేవాడు.
అందుకని ఒక ప్లేటెడు కొంచెం పంచదార తీసుకెళ్ళి నైవేద్యం పెట్టాలిగా. ఆ పంచదార ఏమో చెమలే తినేసేవి. అందుకే అప్పుడు కలిగింది కోరిక, నేను ఎప్పుడైనా మళ్ళీ పుడితే చెమగా పుట్టాలనుకున్నాను. అప్పుడు చిన్నప్పుడు చెమగా పుట్టాలని కోరిక ఉండేది. మరి అప్పుడే బుర్ర పని చేయాల, ఎవడెట్లా నలిపేస్తే చచ్చిపోతానని తెలుసుకోవాలి కదా నేను. అంటే నా ఆశ ఏంటో తెలుసా, నేను నైవేద్యంగా పెట్టిన ఇవ్వండి పంచదార తినడానికి గంట కొట్టాను, లేవడు, ఈ పంచదార తినడు, అన్నీ చెమలు తినేస్తున్నాయని ఉండేది చిన్నప్పుడు బాధ. ఇవాడు బైబిల్ దేవునికి గంట కొట్టి లేపాల్సిన పని లేదు. మరి ఎందుకో మనోళ్ళు కూడా గంటలు పెడుతున్నారు గుడ్ల మీద. మరి ఆయన లేపక్కర్లేదు కానీ ఈ నిద్రపోతూనే లేపాలని కొడుతున్నారేమో గంటను కొట్టాను మొత్తానికి. అమ్మ అర్థమవుతున్నది విషయం. ఆయన కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు. మరి విశ్రాంతి అంటే ఏంటి? యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 1-2 వచనాలు అన్నాడు, ఆకాశము నా సింహాసనము, ఈ భూమి నా యొక్క పాదపీఠము, మీరు నా కొరకు కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది, నేను విశ్రాంతి తీసుకోవడానికి మీరు నిర్మించే స్థలం అది ఏ పాటిది. అసలు ఆ విశ్రాంతి ఎక్కడ ఉందో చెప్పనా అంటూ అన్నాడు 2వ వచనంలో, ఎవడు నా మాట విని ఉనుకుచ్చు ఉండునో వానినే నా విశ్రమ స్థానముగా నేను దృష్టిస్తున్నా. నాకు రెస్ట్ ఎక్కడుందనంటే నా మాట విని ఉనికేవాడి దగ్గర నాకు విశ్రాంతి ఉందన్నాడు దేవుడు. మనమేమో ఆయన మాట విని వనకడం రాక ఆయనకి రెస్ట్ ఇవ్వం. ఆయనకి రెస్ట్ లేకపోతే మనకు రెస్ట్ ఉండదు. అమ్మ వింటున్నారా? కనుక వినండి, దేవుడు అంటాడు, ఎవడు రిగార్డ్ సబ్బాత్, మీరు సబ్బాతును గౌరవించండి. అమ్మ ఇది 2వ ఆజ్ఞ. 3వ ఆజ్ఞ ఏమన్నాడు చూడండి, 3వ వచనంలో 2వ వచనంలోనే చదువుతాను. నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలెను, నేను యెహోవాను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా, రిగార్డ్ మై శాంక్చురీ, నా పరిశుద్ధ స్థలమును మీరు సన్మానించండి. నా పరిశుద్ధ స్థలమును, నా మందిరాన్ని మీరు సన్మానించు. 3వ ఆజ్ఞ అది. 4వ ఆజ్ఞ చదువుతాను చూడండి 3వ వచనంలో, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలు అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మిగిలినవన్నీ వచ్చేస్తాయి. వర్షం వచ్చేస్తుంది, పంటలు పడతాయి, అవన్నీ తర్వాత చెప్తాను. 4వ ఆజ్ఞ ఏంటో తెలుసా, రెస్పెక్ట్ మై లా, నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు సన్మానించండి లేదా గౌరవించండి. అమ్మ గుర్తున్నాయి 4 మాటలు. మీ మధ్య కరువు సంభవించకుండా ఉండడానికి ఈ 4 ఆజ్ఞలు పాటించండి. విగ్రహారాధన రానియొద్దు, సబ్బాతును మీరు గౌరవించండి, తర్వాత నా పరిశుద్ధ మందిరాన్ని గౌరవించండి, తర్వాత నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కూడా మీరు సన్మానించండి. ఈ 4 ఆజ్ఞలు ఎప్పుడైతే మీరు పాటిస్తారో మీకు నేను ఒక 5 ప్రామిసెస్ ఇస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఇచ్చాడు 5 ప్రామిసెస్ ఉన్నాయి వరుసగా. నేను 5 6 కూడా చెప్పుకోవచ్చేమో. 6 ప్రామిసెస్ ఉంటాయి, 10 అవుతాయిలేండి, 6 చెప్తాను ఊరికే బుల్లెట్ పాయింట్స్ లాగా. చూడండి 4వ వచనంలో ఏమన్నాడు, మీ వర్షాకాలములో మీకేమిచ్చేదను, వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఏమగునమ్మా ఫలమిచ్చును. అంటే 4వ వచనంలో ఏమంటారు, ప్లెంటీఫుల్ రైన్, మీకు కావలసినంత వర్షం మీకు ఇస్తాను, భూమి పంటనిస్తుంది, చెట్లు ఫలాలు ఇస్తాయి. కరువు ఎక్కడికి వస్తుంది మీ మధ్య, సమృద్ధైన వర్షం మీకు ఇస్తాను, ఆయన ఇచ్చిన ప్రామిస్. 6వ వచనం చూడండి ఏమన్నాడో, మీ దేశములో నేను మీకు చెప్పండి క్షేమము కలుగు చేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడనో మిమ్మల్ని భయపెట్టాడు, ఆ దేశము దుష్టమృగము లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఏమి రాదు, ఖడ్గము రాదు. యుద్ధాలు జరిగితే తర్వాత కరువులు వచ్చేస్తాయి, అసలు యుద్ధాలే రావు. అంటే దేవుడు ఏమన్నాడో తెలుసా, మీకు పీస్ఫుల్ రెస్ట్, ప్రశాంతమైన నెమ్మది, క్షేమాన్ని నేను మీకు ఇస్తా. 4 ఆజ్ఞలు పాటించండి, ఇగో ఈ వాగ్దానాలన్నీ నేను నెరవేరుస్తా. పీస్ఫుల్ రెస్ట్ మీకు అనుగ్రహించబడుతుందన్నాడు. 3వ చెప్తాను చూడండి 8వ వచనంలో ఏమన్నాడో, మీలో 5 చెప్పడమా 100 మందిని తరుముదురు, 100 మంది చెప్పండి 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుటనే చెప్పండి ఖడ్గమ చేత ఏమైపోతారు, కూలిపోతారన్నాడు. ఈ వచనం నాకేమి నేర్పించిందంటే పవర్ఫుల్ విక్టరీ, ఒక శక్తివంతమైన విజయాలు మీకు సొంతం అవుతాయి అన్నాడు. అర్థమవుతుందా మీకు విషయం? 4వ చెప్తాను చూడండి 9వ వచనంలో, ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను నేను స్థాపించదను. ఈ వచనంలో ఏమన్నా తెలుసా,
ప్రాస్పరస్ సప్లై, మీ సంతానమే కానీ మీ కుటుంబాలకు కానీ కావలసినవన్నీ నేను సమకూరుస్తాను, ప్రాస్పరస్ సప్లై మీకు అందుబాటులో ఉంటుందన్నాడు. తర్వాత కొంచెం 11వ వచనం చూడండి, ఏమి రాసింది ఇక్కడే, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్, ఆరాధనా స్థలం మీకు ఉంటుంది. మీ మధ్యలో నా మందిరం ఉంటుంది, ఆరాధనా స్థలం ఉంటుంది. అటు తర్వాత 12వ వచనం చూడండి, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడని ఉందును, మీరు నా ప్రజలయ్యుందురు. అంటే ప్లెజెంట్ కమ్యూనియన్, దేవునితో ఎంతో సంతోషకరమైనటువంటి సావాసం కూడా మీకు లభ్యమవుతుంది. 4 ఆజ్ఞలు పాటించండి, 6 ఆశీర్వాదాలు సొంతం చేసి, కరువుకి ఇచ్చి మీ మధ్య చోటు లేదు. సమృద్ధైన వర్షం, వింటున్నారా, ప్రశాంతమైన నెమ్మది, అలాగనే శక్తివంతమైన విజయాలు, అలాగనే సమృద్ధైనటువంటి సమకూర్పు, అలాగనే ఆరాధనా స్థలం, అలాగనే దేవునితో సన్నిహితమైన సంబంధం, ఇవన్నీ మీ మధ్య ఉంటే కరువుకు మీ మధ్య చోటు ఎక్కడుంది? ఇప్పుడు కరువు ఎందుకు వచ్చింది అని అంటే, ఆజ్ఞలు పాటించడం మానేశారు. దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో దేవుడు వెనకాడవలసి వచ్చింది. ఇది కరువు కారణం. ఆ రోజున కరువుకు ఆజ్ఞలా పాటించలేదు వాళ్ళు. వింటున్నారు కదూ, దేవుడిచ్చిన వాగ్దానాల స్వతంత్రించుకోలేని వారయ్యారు. ఈ రోజున కూడా క్రైస్తవుల పరిస్థితి దాదాపట్లనే ఉందండి. దేవుని ఆజ్ఞలన సన్మానించము, దేవుని మందిరాన్న గౌరవించము. వింటారు, దేవుని యొక్క విశ్రాంతి సమయం అంటే దేవునితో సహవాసం చేసే సమయాన్న గౌరవించము. అలాగనే వినండి, మన జీవితంలో ఉండకూడనటువంటి విగ్రహారాధనగా చోటిస్తాం. మరి ఎట్లా మన జీవితంలో ఆశీర్వాదం పొందేది, ఎలాగ మేలులు పొందేది? బైబిల్ దేవుడు మేలు చేయవాడే. 145వ కీర్తన 9వ వచనం చదువుతాం, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఉపకారం చేసేవాడే, మేలులు కలిగించేవాడే. కానీ దానికి ఎందుకు దూరం కావలసి వచ్చిందనంటే, వింటున్నారా, మీరు ఆజ్ఞలు పాటించరు, మీరు వాగ్దానం స్వతంత్రించుకోరు, మీరు ప్రాబ్లం తెచ్చుకున్నారు. అది ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చింది. ఈరోజు దేవుని పిల్లలమైన మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘములో, మన సమాజంలో సమస్య కారణం ఏంటనంటే, ఎక్కడో దేవుని ఆజ్ఞలు మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడంలో వెనుకాడుంటాం, దేవుని వాగ్దానం స్వతంత్రించుకోవడంలో మన బలహీనమై ఉంటాం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇంకా ముందు 2 రోజులు ఉన్నాయిగా, మాట్లాడుకుందాం. 2 చెప్పాను, సమయం చెప్పాను, సమస్య చెప్పాను. ఇప్పుడు మార్గం చెప్తాను. సమస్యలు ఎప్పుడు వస్తాయి, ఆ సమస్యల్లోనే మనం ఏ మార్గాలు ఎంచుకోవాలో అది చాలా ప్రాముఖ్యం. చదువుతాను చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఏమి రాసింది, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగా యోధా బెత్లెహేము నుంచి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని ఎక్కడికి వచ్చెను, మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఇక్కడ ఒక విషయం ఇప్పుడే నేర్చుకుందాం. బెత్లెహేము అనగా హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల ఇల్లు కదా దాని అర్థం. సరే, రొట్టెల ఇల్లులో రొట్టె కొదువయింది. దేవుడు ఎందుకో అనుమతించాడు ఆ కొరత. సరే, అక్కడే ఉండి, దేవా ఇది రొట్టెల ఇల్లు, మేము రొట్టెలేని పరిస్థితుల్లోకి వచ్చాము, నువ్వు ఏదో చెయ్యాలని అక్కడే ఉండవలసింది పోయి రొట్టెల ఇల్లును వదిలేసుకొని మోయాబుకు వెళ్ళారంట. వింటున్నారా, మోయాబు సంగతి మీతో చెప్పనా? మోయాబు అనగా కాలు కడుక్కునే పల్లెం అన్నాడు, చెత్త బుట్ట అన్నాడు దేవుడు, గార్బేజ్ బిన్ అన్నాడు దేవుడు. 108వ కీర్తన నేను చదువుతాను చూడండి. 108వ కీర్తన ఇలా రాసి ఉంది ప్రియులారా, చదువుతున్నాను 9వ వచనం. 108, 9 చూడండి. మోయాబు నేను కాలు కడుక్కొను పల్లెము అన్నాడు, ఎదోము మీదగా నా చెప్పు విసిరివేయదును అన్నాడు. మోయాబు నేను కాలు కడుక్కునే పల్లెం, నా గార్బేజ్ బిన్, నా చెత్తబుట్ట. అరే, రొట్టెలు ఇల్లు వదులుకొని చెత్తబుట్టలో పడ్డారేంటి? వింటున్నారా? ఇప్పుడు మోయాబు గురించి ఒక 3 విషయాలు చెప్తాను వినండి. మోయాబు యొక్క ఆరిజిన్ ఏంటో జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి పుట్టాడు? మోయాబీలు మోయాబుకు పుట్టారు. మోయాబు ఎవరికి పుట్టాడు? లోతుకు అతని కుమార్తెకు పుట్టాడు. అంటే మోయాబీల ఆరిజిన్లో ఏముందో తెలుసా? ఇమ్మొరాలిటీ, లైంగిక అపరిశుద్ధత ఉంది. ఒక తండ్రికి కూతురికి పుట్టినవాడు మోయాబు,
లైంగిక అపరిశుద్ధత అతని మూలాల్లో ఉన్నాయి. అతని హిస్టరీ అంతా మీరు బాగా గమనించండి ప్రియులారా. మోయాబీల హిస్టరీ అంతా గమనిస్తే వాళ్ళు దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులకు శత్రువులుగానే మిగిలిపోయారు. ఇది వాళ్ళ హిస్టరీ. వాళ్ళ ఆరిజిన్లో మారల్ ఇంప్యూరిటీ ఉంది, వాళ్ళ హిస్టరీలో ఎనిమిటీ విత్ ఇజ్రాయెలైట్స్ కనబడుతుంది. దేవుని ప్రజలకు శత్రువులు వీళ్ళు. పోనీ వాళ్ళ క్రీడ్, వాళ్ళ ప్రమాణం ఏంటి, వాళ్ళ విశ్వాస ప్రమాణం ఏంటి, వాళ్ళు ఏ ప్రమాణాలతో బ్రతుకుతారంటే వాళ్ళ దగ్గర ఉండేవి రెండు అండి. ఒకటి విగ్రహారాధన, మరొకటి వ్యభిచారం, అంతే. సంఖ్యాకాండం 25 అధ్యాయం వీలైతే మనం చూస్తాం తర్వాత. ఇప్పుడైతే జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళ క్రీడ్ ఏంటనంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. అమ్మ వింటున్నారా? వాళ్ళు వ్యభిచారమే చేస్తారు. ఈ రెండే వారి ప్రమాణాలు. అలాంటి వాళ్ళ దగ్గరికి పోయానంటండి. అసలు కరువు మీకు ఒక్కరికే వచ్చిందా? ఏమండి ఎలిమెలెకు గారు, నయోమక్క, ఏం బాబు యవనస్తులు, మహలోని కిల్యోన్, మీ నలుగురికే కరువు వచ్చిందా? మీ చిన్న కుటుంబానికి ఏం బోయిసి కరువు రాలేదా? బెత్లెహేము వారికి కరువు రాలేదా? అక్కడే పోయారే. అక్కడ వెళ్ళి బ్రతుకుదామని ప్రయత్నం చేశారు. ఎందుకు మీరు అలా వెళ్ళడంలో వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని నా ధ్యానంలో నేనేమనుకున్నానంటే ఒక 3 విషయాలు చెప్తాను, వినండి. ఈరోజు చాలామంది దేవుని పిల్లలం అదే చేస్తుంటాం. వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటనంటే, మొదటి విషయం, లివింగ్ ఫర్ సెల్ఫ్, నాట్ ఫర్ గాడ్. దేవుని కొరకు బ్రతికే మార్గం కాదు వీళ్ళు ఎంచుకున్నది, స్వార్థం కొరకు బ్రతికే మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. మేము తినాలి, మేము సంతోషించాలి, మేము ఆనందంగా ఉండాలి, ఇక దేవుని కొరకు బ్రతుకుదామని ఇక్కడ లేదు. ఏమంటే వాళ్ళ సుఖము, వాళ్ళ సంతోషం, వాళ్ళ సరదా కొరకు పోయారు అక్కడికి. ఈరోజు చాలామంది దేవుని పిల్లలు ఎట్లా బ్రతుకుతున్నారండి? వాళ్ళ స్వయం కొరకు బ్రతుకుతారు కానీ దేవుని కొరకు బ్రతకరు. ఇది పాడు మార్గం. ఇలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారు దేవుని ప్రజలు ఈ రోజుల్లో. రెండో సంగతి చెప్తాను, వినండి. వాళ్ళు బ్రతికినటువంటి బ్రతుకులో వారు ఎంచుకున్న మార్గం ఏంటి అనంటే, ఇవ్వండి, వాళ్ళు బ్రతికిన తీరు మనం చూస్తున్నప్పుడు విశ్వాసంతో బ్రతకడం వదిలేశారు, వెలుచూపుతో బ్రతకడం మొదలుపెట్టారు. దే ఆర్ నాట్ లివింగ్ బై ఫెయిత్ బట్ బై సైట్. విశ్వాసముతో బ్రతికితే ఈ కరువు దేవుడిచ్చాడు, దీని వెనకాల ఏదో వస్తుందిలే అని అక్కడే ఉండేవాళ్ళు. వెలుచూపుతో బ్రతికే మనసు వచ్చింది కనుకని అక్కడ భోజనం బాగా దొరుకుతుందని అక్కడికి పోయారు. ఈ రోజున కూడా చాలామంది దేవుని ప్రజలు అట్లే ఉన్నారు. విశ్వాసాన్ని వదిలేస్తున్నాం, వెలుచూపుతో బ్రతుకుతున్నాం. మళ్ళీ మనకే తెలుసు, 2 కొరింథీ పత్రిక 5:6లో మనం ఎట్లా బ్రతికే వాళ్ళం, వెలుచూపుతో కాక విశ్వాసంతో బ్రతికే వాళ్ళమని మనకే బాగా తెలుసు. కానీ విచారం ఏంటో తెలుసా? ఇవ్వండి, విశ్వాసాన్ని వదిలి వెలుచూపుతో బ్రతకడం మనం నేర్చేసుకుంటున్నాం. తర్వాత విషయం చెప్తాను. విధేయతతో బ్రతకడం మానేసి పాపము దగ్గరికి పరిగెత్తిపోయారు. విధేయతతో బ్రతకడం మానేసి ఇక్కడే దేవుడు ఈ కరువును అనుమతించడానికి గల కారణం, ఈ 325 సంవత్సరాల్లో న్యాయాధిపతులు ఏలిన దినముల్లో చాలా పాపాలు మన జీవితంలో చోటు చేసుకున్నాయి. దీని విషయం పశ్చాత్తాపడదాం అనే మనసు లేదు కానీ, వింటున్నారా, విధేయతతో పశ్చాత్తాపడే మనసు లేదు కానీ పాపం ఉండే దగ్గర పరిగెత్తిపోతున్నారు. అక్క, చెల్లి, తమ్ముడన్న, సమస్యలు అందరి జీవితంలో వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు మనం ఏ మార్గం ఎంచుకుంటున్నాము అనేదే ప్రాముఖ్యం. నేను ముందే చెప్పాను, అసలు రూతు గ్రంథం నిండా చాయిసెసే. దేవుడు ఇటు అటు, మంచి కీడు, వింటున్నారా, ఏమంటే వెలుగు చీకటి, తీపి చేదు, ఏమంటే ఎదురుగా పెట్టినట్టు చాయిస్ నీదే. నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎంచుకోవాల్సిన మార్గం బెత్లెహేములైనా ఉండొచ్చు, ఆ శ్రమల మధ్యలో దేవుడు చేసే కార్యాలు అనుభవించవచ్చు, సుఖం కొరకు నువ్వు ఎక్కడికన్నా పోవచ్చు. చాయిస్ నీదే. బైబిల్ దేవుడు ప్రేమ గలవాడు, ప్రేమ కలిగిన వాడు స్వేచ్ఛనిచ్చేవాడు. బైబిల్ దేవుడు రేపిస్ట్ కాదు, ఆయన బలవంతం చెయ్యడు. ఈ విషయం ఎరగక సరైన నిర్ణయాలు చేయటంలో దేవుని కృపను కోరుకోక, దేవుని ఆత్మను ఆశ్రయించక మనం తప్పడడుగులు వేస్తున్నాం. ఈ రోజున మనం, ఆ రోజున వాళ్ళు. సమయం అయిపోయింది కనుక ఇక వివరించలేను. ఇవ్వండి, గుర్తుంటాయి 3. మళ్ళీ అడుగుతాను, మోయాబీల మూలంలో ఏముంది? ఏమండి, లైంగిక అపరిశుద్ధత ఉంది. మోయాబు చరిత్ర నిండా ఏముంది?
దేవుని ప్రజల మీద శత్రుత్వం ఉంది. మోయాబీల ప్రమాణం ఏంటి? విగ్రహారాధన, వ్యభిచారమే. అటువంటి వారి దగ్గరికి వెళ్ళటంలో వీరు ఎట్లా బతికినారంటే, ఏ మార్గం ఎంచుకున్నారు అంటే, నేను చెప్పాను, దేవుని కొరకు బ్రతకడం మానేశారు, స్వార్థం కొరకు బ్రతకడం నేర్చుకున్నారు. విశ్వాసమును వదిలేశారు, వెలుచూపుతో బ్రతకడం నేర్చుకున్నారు. అమ్మ, అర్థమవుతున్నదా? విధేయతో బ్రతకడం మానేశారు, పాపం యొద్దకు పరుగులు పెడుతున్నారు. ఈ రోజున దేవుని పిల్లలం ఇలాంటి దుర్గతిలో మన ప్రయాణం చేయటం అది సబబు కాదు. మనం ఎలాంటి మార్గాలు ఎంచుకొని, ఏ మార్గాన్ని మనం ఎంపిక చేసుకొని మనం పోతున్నామనేది ఎవరికి వాళ్ళమే ఆలోచించుకోవాలి. ఇంకెక్కువ చెప్పలేను. చివరి విషయం చెప్పి ముగిస్తాను. చివరి విషయం ఏం చెప్తానన్నాను? మా సమయము, తర్వాత సమస్య, తర్వాత మార్గము, తర్వాత మూల్యం. ఏ మూల్యం చెల్లిస్తున్నాం? ఈ కుటుంబం ఒక మూల్యం చెల్లించవలసి వచ్చింది. వాళ్ళొక పెనాల్టీ పే చేయవలసి వచ్చింది. అసలు పెనాల్టీ ఇవ్వండి. నేను నేను చదువుతున్నప్పుడు నాకు ఎట్లా అనిపించింది, ముందు దేవుడు పెనాల్టీగా, దండనగా, శిక్షగా, గద్దింపుగా దేవుడు, వినండి ప్రియులారా, వాళ్ళొక మూల్యం చెల్లించేలాగా చేయడానికి అసలు వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లల్లోనే దేవుడు డిసిప్లైన్ మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలు పుట్టారుగా, అప్పుడే దేవుడు తన చాస్టేజ్మెంట్, తన డిసిప్లినరీ యాక్షన్ మొదలుపెట్టేశాడు. మహులోను అనగా రోగముతో పుట్టినోడని అర్థం. పిల్లాడు పుట్టాడు కానీ రోగం ఉంది అన్నారన్నమాట మంత్రసానులు. అమ్మో మహులోన్ అన్నాడు అన్నమాట, రోగం. తర్వాత వరకు బిడ్డ పుట్టాడు, కిల్యోన్. కిల్యోన్ అంటేనే బలహీనుడని అర్థం. పిన్ని బలహీనుడిగా పుట్టినాడు ఈ పిల్లగాడు. ఈ పిల్లాడు చూసి కిల్యోన్ అన్నాడు, బలహీనంగా పుట్టాడని. అసలు నీకు రోగగ్రస్తుడు, బలహీనుడు పుట్టినప్పుడే, మీరు మోయాబుకు రాకమునిపే, మీరు బెత్లెహేములో ఉన్నప్పుడే మీ హృదయాలు ఎక్కడో దేవునికి దూరమయ్యాయి. అక్కడే దేవుడు చాస్టేజ్మెంట్ మొదలుపెట్టాడు. ప్రభు బల దగ్గర వచ్చి చెప్తారుగా, ఎవరు అయోగ్యంగా ఈ బలలో చేతులు వేస్తారో అటువంటి వారు ఏమవుతారు? రోగులను, బలహీనులను, తర్వాత ఏమవుతారు? నిద్రించే వాళ్ళు అవుతారు. అసలు వీళ్ళు బెత్లెహేములో ఉన్నప్పుడే రోగము, బలహీనత కనబడింది. అక్కడే పశ్చాత్తాపడే, ప్రభువా మేము నీ బిడ్డలం కామా, నీ అంత విశ్వాసం కలిగిన వాళ్ళం కామా, ఇలాంటి పిల్లలు ఇచ్చావేంటి, దీనికి పాపమే కారణమైతే క్షమించు ప్రభు అని అక్కడే భార్యాభర్తలే ఆడవలసింది. అక్కడ పశ్చాత్తాపం కలగలేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాస్టేజ్మెంట్ ఇన్ ద ఫ్యామిలీ, చివర మా డెత్ ఇన్ ద ఫ్యామిలీ, మరణమే ఆ కుటుంబంలో చూడవలసి వచ్చింది. నేను అనుకుంటాను 1 కొరింథీ 11:30 పాత నిబంధనలో కూడా దేవునికి ప్రిన్సిపల్ అదే. పాత నిబంధనలో కూడా దేవుని నియమం అదే. మీరు నాకు భిన్నంగా బ్రతికితే వీళ్ళ రోగులను, బలహీనులను చివరగా నిద్రించేవారు అవుతారు అన్నాడే. అది పాత నిబంధనలోనే దేవుడు మొదలుపెట్టినట్టు కనబడుతుంది. అమ్మ, అర్థమవుతుందా? సరే, ఎలిమెలకి చనిపోయినాడు, 2 పిల్లలు మిగిలారు. అక్కగారు అప్పుడైనా కొంచెం రిపెంట్ అయి ఉంటే బాగున్ను. 10 సంవత్సరాలు అక్కడే కాపురం ఉండి మోయాబు అమ్మాయిలను 2 కుమారులకు ఇచ్చి పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత వీళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు మోయాబులో ఏమి గడించుకున్నారు అంటే 3 సమాధులు గడించుకున్నారంతే. ఏమండి, మోయాబులో 3 సమాధులు. మోయాబులో 3 విధవరాలుగా కనబడుతున్నారు. సాధారణంగా ఆడవాళ్ళు బలహీనులు అంటారుగా, స్త్రీ బలహీనమైన ఘట్టం. అవును, బలహీనమైన ఘట్టమే. వృద్ధాప్యంలో ఉన్న ఆడది మరీ బలహీనం. ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆమెకి పెరిమిడి చచ్చిపోతే మరీ బలహీనం. వృద్ధాప్యంలో సాకవలసిన కొడుకులు చచ్చిపోతే మరీ బలహీనం. ఆ స్థితిలో తను దేశములో, పరాయి దేశములో ఉంటే మరీ బలహీనం. ఊహించండి అట్లా. ఇప్పుడు నయోమి ఎంత బలహీనమైన పరిస్థితికి వచ్చింది. శ్రమలలోంచి దేవుడు ఏదో పాఠం నేర్పించగోరుతున్నాడు. శ్రమానుభవంలో వెళ్ళిన యోబు, మగవాళ్ళలో యోబు కనబడతాడు. పాత నిబంధనలో ఆడవాళ్ళలో నయోమి అలాంటి శ్రమ గుండా పోతుందా అంటే శ్రమ అనుభవం గుండా ట్రావెల్ చేస్తుందా అనిపించింది. మొత్తానికి ఇంటిలో శిక్ష, ఇంటిలో మరణం మూల్యంగా చెల్లించవలసి
వచ్చింది. ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి జరుగుతూ వస్తుంటే, దేవుడు అనుమతిస్తుంటే అది ఎటువైపు నుంచి వచ్చింది అనేది అర్థం చేసుకుంటూ ప్రభువుకు మనం అప్పగించుకోవాలి. దానికంటే ముందు సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి మార్గాలు ఎంచుకుంటున్నాం అది చూడాలి. సరే, సమస్య అసలు ఎందుకు వచ్చిందో అని దాని మూలాలకు వచ్చి వెతకాలి. మనం ఎలాంటి సమయాల్లో బ్రతుకుతున్నామో కూడా మనకు గమనించాలి. కాలములు సమయాలు ఎరగండి, సమస్యను గుర్తెరగండి, సరైన మార్గం ఎంచుకోనండి, చెల్లించే మూల్యం ఎందుకు చెల్లించామో తెలుసుకోండి. ఇవ్వండి, అలాగైనప్పుడు దేవుని దగ్గర పగులుతూ విరిగిపోతూ మనం దేవునిలో ఎదగడానికి వీలుంటుంది. ఇంకొక విషయం మీతో చెప్పి ముగించిన, పగిలేది విరిగేది లోకానికి అక్కర్లేదు, పగిలింది విరిగిందే మన ప్రభువుకి కావాలి. ఏవండి, కనుక అట్లా ప్రభు దగ్గరకు వచ్చి ఏ సమయంలో బ్రతుకుతున్నామో చూసుకుంటే, ఎలాంటి సమస్యలు మన మీద దాడి చేస్తున్నాయో తెలుసుకుంటే, ఎలాంటి మార్గాలు ఎంచుకుంటున్నామో చూస్తూ ఉంటే, ఎలాంటి మూల్యం చెల్లించే పరిస్థితులు వస్తున్నాయో గుర్తెరిగితే ఆయన కృపను కోరుతాము. ఆయన ఒక విషయం చెప్పన, నలిగిన రెల్లును విరువని దేవుడు, మకమకలాడుతున్న అవిసనార బొత్తెను ఆర్పడు. నీ జీవితం ఒకవేళ నలిగిన రెల్లులాగా ఉంటే దాన్ని కడతాడే కానీ విరిచేడు ఆయన. నేను ఇవన్నీ కొంచెం గట్టిగా చెప్పినంత మాత్రాన మీ మీద దేవునికి ఏదో కోపం ఉందని కాదు, నా మీద దేవునికి కోపం ఉందని కాదు, ప్రేమతోనే ఏమన్నా మన స్థితిగతులను అర్థం చేసుకొని ఆయన తట్టు తిరగడానికి ఆయన మనతో మాట్లాడుతున్నారనే విషయం అర్థం చేసుకుని, ప్రభువా కనికరించండి, నా పరిస్థితి ఏదో నాకు అర్థమవుతుంది, ఎలాంటి కాలాల్లో బ్రతుకుతున్నానో తెలుస్తుంది. కరువులు, వాళ్ళ కరువేమో తిండి లేకొచ్చింది, మా కరువులు మా దగ్గర ఉన్నాయి. ప్రేమ కరువు ఉంది కొంతమంది ఇళ్లల్లో, సమాధానం కరువు ఉంది కొంతమంది ఇళ్లల్లో, పరిశుద్ధత కరువు ఉంది కొంతమంది జీవితాల్లో, అనురాగం కరువు ఉంది కొంతమంది జీవితాల్లో, అన్యోన్యత కరువు ఉంది కొన్ని ఇళ్లల్లో. ఏవో కరువులు మనల్ని ఏడిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం, ఎలాంటి మూల్యం చెల్లించవలసి వస్తుంది అర్థం చేసుకుని ప్రభువుకు అప్పగించుకుందాం. ముందున్న సమయంలో మిగిలిన భాగాలు ధ్యానం చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించే వెసులుబాటు శరీరం సహకరిస్తే మోకరించి, ప్రభువా ఏ సమయాల్లో నేను బ్రతుకుతున్నానో అది నేను కూడా ఆలోచిస్తున్నాను నాయన. ఇది ఉదాసీన కాలం, ఇది విశ్వాస భ్రష్టత్వప కాలం, ఇది అరాచకాలు జరిగే కాలం. ఆ రోజులకు ఈ రోజులకు ఏమి వ్యత్యాసం లేదు సోదరుడా. అలాంటి కాలంలో బ్రతుకుతున్నామనే జాగ్రత్త నీకు నాకు ఉండాలి. కానీ మనం చాలా ఉదాసీనంగా అయిపోయినాం. స్వాధీనపరచుకోవాల్సిన స్వాధీనపరచుకోవడం లేదు, హత్తుకొని ఉండవలసిన ప్రభువును హత్తుకొని ఉండటం లేదు. మన బ్రతుకుల్లో చొరబడకూడనటువంటి బలహీనతలు పాపాలు చొరబడుతున్నాయి. కాలాలు బాగులేవు. కరువు అక్కడ సమస్య, ఇక్కడ మనకు కరువు సమస్య. దేవుని ఆజ్ఞలు సీరియస్గా తీసుకోవడం లేదు, దేవుడిచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకోవడం లేదు. ఆ కారణం చేతనే కరువు సంభవిస్తూ ఉంది. అలాంటి సమస్యల మధ్య మనం ఎంచుకున్న మార్గాలేంటి? రొట్టెలు ఇల్లు వదిలి కాలు కడుక్కుని పల్లెం దగ్గర పడదామా? ఆ మోయాబు ఎలాంటిదో, దేవుని యొద్ద నుంచి మనం నిష్క్రమిస్తే, వెడలిపోతే, దూరమైతే, అబ్రామలా దూరమయ్యాడు. శ్రమ సిగ్గు వచ్చింది ఐగుప్తు దేశంలో. తప్పైన కుమారుడు అలాగే దూరంగా వెళ్ళిపోయాడు. చివరికి పందులు తినే పొట్టు వరకు పోయింది జీవితం. ఎలిమెల కుటుంబం అక్కడికి వెళ్ళింది. ఎంత నీచమైన ప్రజల మధ్య కాపురం చేయవలసి వచ్చింది. చివరికి వారు ఊహించని మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ, ప్రభువా సరైనటువంటి విశ్వాస జీవితం నాకు మాకు ప్రసాదించండి, నేర్పించండి. నీ వాక్యంతో మా జీవితాలు పెనవేసుకుని ఉన్నట్టుగా, నిన్ను హత్తుకొని ఉండినట్లుగా కృపనివ్వండి. నిన్ను విడిచి దూరంగా వెళ్ళే బ్రతుకు మాలో ఎవరికి ఉండనియొద్దు అని ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఈ రాత్రి కొంత ఆలస్యమైన
మీరు మాకు అనుగ్రహించిన ఈ గంభీరమైన సమయం కొరకాయ మీకు స్తోత్రాలు. ఈ చరిత్ర పుస్తకం, ఈ ధ్యాన పుస్తకం, ఓ దేవా, ఈ భక్తి పుస్తకం నాయన, ఈ ప్రవచన పుస్తకం, ఈ అలంకార పుస్తకం మా ముందు పెట్టి ఈ దినాల్లో మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడ్డందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్య తలంపులు తలంచుకుంటూ మేము ఎలాంటి కాలాల్లో బ్రతుకుతున్నామో కళ్ళు తెరిచి చూడడానికి మాకు సహాయం చేయండి. మా జీవితంలో చొరబడిన సమస్యను అర్థం చేసుకునే కృప ఇవ్వండి. సరైన మార్గాలు ఎంచుకునేటువంటి వివేచన మాకు ప్రసాదించండి. మేము ఏదైనా మూల్యం చెల్లించవలసి వస్తే దేవా, అక్కడ ఎందుకొరకు ఆ మూల్యం చెల్లించినామో గుర్తెరిగి పశ్చాత్తాపడి సవరించుకొని మమ్మల్ని విమర్శించుకొని నీలో ఎదగడానికి కృప అనుగ్రహించుము. రేపు అలాగనే ఆదివారం మీ సన్నిధి మాకు సమృద్ధిగా ఇచ్చి, ఓ ప్రభా, మీ ఆత్మకార్యం సంఘములో జరిగించండి. నీ వాక్యమును ప్రేమించే సంఘాన్ని నానాటికే వృద్ధిపరచుము, దీవించుము. ప్రయాసపడుతున్న తమ్ముడు జాన్ బాబుని, నాన్నగారిని, తమ్ముడిని, మిగిలిన సహోదరులను, బాధ్యత గల సహోదరులు అందరినీ పేరు పేరున దీవించుము. రేపు ఎల్లుండి మాకు అర్థవంతమైన గడియలు ఇవ్వండి. యేసు పేరు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.